So I think most of you have attended the workshop కదా. అక్కడ మనకి కంప్లీట్ గా టైం దొరకలేదు కంప్లీట్ గురించి తెలుసుకోవడానికి. అండ్ యూస్ అండ్ క్లెన్జింగ్ మెథడ్స్ ఏంటి అన్ని తెలుసుకోవడానికి కంప్లీట్ గా టైం లేకపోవడం వల్ల తెలుసుకోయాము. సో ఇప్పుడు అది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, సో కాలిష్ యూస్ చేసి పర్లేదు కదా. ఓకే, వీ కెన్ మేనేజ్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ క్రిస్టల్స్ అంటే ఏంటి మనం యూస్ చేయాలి. ఓకే, బట్ క్రిస్టల్స్ అంటే ఏంటి? సో మనకి మన ప్రకృతి నుండి ఏదైనా ప్రకృతి నుండి మనకి వస్తుంది అనేది మనకి కంప్లీట్ ఐడియా ఉంది ఏదైనా సరే. సో అలాగా ప్రకృతి నుండి, పంచభూతాల నుండి, భూగర్భంలో నుండి, అలాగే భూమి ఉపరితలం నుండి, అన్ని రకాల ప్రదేశాల నుండి మనకి ప్రకృతి అందించిన హీలింగ్ సాధనాలు అన్నమాట ఈ క్రిస్టల్స్ అనేవి. భూగర్భం అంటే లావా రూపంలో, అలాగే భూ మధ్య భాగంలో సెడిమెంటరీ క్రిస్టల్స్ అంటారు కొన్ని, అలాగే ఉపరితలంలో సర్ఫేస్. ఇప్పుడు నెక్స్ట్ కొంత ఎవాపరేషన్ కారణంగా ఉత్పన్నమయ్యేవి అంటే సాల్ట్ ఈజ్ ఆల్సో ఫార్మ్ ఆఫ్ క్రిస్టల్. అండ్ సెడిమెంటరీ అని అంటాం కదా, లైమ్ స్టోన్ ఇలాంటివి. సో ఇన్ని రకాలుగా రసాయన చర్యలు జరిగి మనకి క్రిస్టల్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి అన్నమాట. అది ఒక ఫామ్ అని కాదు, దాదాపుగా కొన్ని వందల వేల రకాల క్రిస్టల్స్ మనకి అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిలో మనకి కావాల్సిన అంటే మన హీలింగ్ కి కావాల్సిన ఇంపార్టెంట్ క్రిస్టల్స్ గురించి ఈరోజు తెలుసుకుందాం. ఎందుకంటే మనం ఉపయోగించడానికి వీలు కాదు, ఏవైతే మనకి చాలా ఇంపార్టెంట్ గా ఉపయోగపడతాయో వాటి గురించి మాత్రం మనం తెలుసుకుందాం. ఓకే, సో ప్రతి క్రిస్టల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీటి ఉపయోగాలు ఏంటి, అలాగే వీటిని ఎలా యూజ్ చేయాలి, యూసేజ్ అండ్ ప్లే మెథడ్. అండ్ ఫస్ట్ ఎస్ మ్యామ్. కిట్ ప్రకారం చెప్పండి సార్. లేదు, అది కూడా చెప్తాను నేను, అది చెప్తాను. అంటే మొన్న శ్రీకాంత్ గారు మ్యూట్ లో ఉన్నారు. యా మ్యామ్, మొన్న కిట్ గురించి చెప్పాను, ఇప్పుడు యా. సో దిస్ ఈజ్ సిట్రీన్ అంటారండి. ఇన్ అబండెన్స్, ప్రాస్పరిటీ, గుడ్ లక్ అండ్ సక్సెస్ కి ఇది సోలార్ ప్లెక్సస్ మీద పనిచేస్తుంది. ఇది మీకు 7 చక్ర కిట్ లో ఇచ్చుంటారు. మణిపూర్ సో ఎవరైతే 7 చక్ర కిట్ తీసుకుని ఉంటారో వాళ్ళు యాక్చువల్ గా ఈ కిట్ లో ఏమేమి వస్తాయంటే 7 క్రిస్టల్స్ వస్తాయి. అందులో 1 by 1 ఇప్పుడు ఏంటి అంటే అన్ని కిట్స్ సేల్ అయిపోయాయి అన్నమాట. అందుకనేసి వీ కెనాట్ షో యూ ఎవ్రీథింగ్. మీరు చూపించండి, మీ దగ్గర 7 చక్ర కిట్ లో మీ దగ్గర ఏమేమి ఉన్నాయో మీరు చూపిస్తే దాన్ని బట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం.
సెవెన్ చక్ర కిట్ ఎవరి దగ్గర ఉంది మ్యామ్? యా, దిస్ ఈస్ రెడ్ అనుజలక్ష్మి గారు, జాస్పర్, రైట్? యా. యా, మీరందరూ సిట్రిన్ తీసుకున్నారు, వెరీ గుడ్. సెట్రిన్ అనేది మీ థర్డ్ చక్ర కింద నుంచి, అంటే సోలార్ ప్లెక్సస్ మీద వర్కౌట్ అవుతుంది. వర్క్ చేస్తుంది. రెడ్ జాస్పర్ అనేది మీకు రూట్ చక్ర మీద పనిచేస్తుంది. దట్ ఈస్ ఫర్ స్టెబిలైజేషన్. అండ్ మూలాధార చక్ర అనేది ఫర్ ఇది. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ కార్నిలియన్. ఇది కూడా చూపిస్తారా? కార్నిలియన్, యా, కొంచెం ఆరెంజ్ షేడ్ లో ఉంటుంది. అది కాదండి, ఆరెంజ్, అది గ్రీన్. ఆరెంజ్. చంద్రహాస్ గారు, అది గ్రీన్. దిస్ మ్యామ్. మీరు చూపించండి జిఆర్కే గారు. నా దగ్గర లేదండి, నా దగ్గర ఓన్లీ సిట్రినే ఉంది. ఓహో, మీరు తీసుకోలేదా 7 చక్ర కిట్? నేను సెవెంత్ చంద్రహాస్ గారి దగ్గర ఉంది ఆరెంజ్. యా, ఓకే. అనుజలక్ష్మి గారి దగ్గర ఉంది. అనుజలక్ష్మి అండ్ దిస్ గారు, ఈస్ ఫర్ అది రెడ్ జాస్పర్ అండి. మీ దగ్గర ఉన్నది పద్మావతి గారు, అది మూలాధారకి. ఎస్, మూలాధారకి. అది ఇది ఇది నాకు కనపడట్లేదు. ఓకే, ఇది కార్నీలియన్. కార్నిలియన్. ఓకే, ఇది కార్నీలియన్. అది ఓకే, దట్ ఈస్ ఫర్ యువర్ సేక్రల్ చక్ర. చెప్పు శ్రీ. కార్నిలియన్ ఈస్ ఫర్ సేక్రల్ చక్ర. ఇది మీకు ఎమోషనల్ బ్యాలెన్స్ అండ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగడానికి, అలాగే ఎమోషనల్ బ్యాలెన్స్ కి, ఎమోషనల్ గా డ్రైన్ అవుట్ అవుతూ ఉంటారు. అలాగే మీకు వూంబ్ హీలింగ్ కి కూడా ఇది పనిచేస్తుంది. ఎవరైనా This ప్రెగ్నెంట్ is ఉమెన్ ఉంటే carnelian. దీన్ని పెట్టుకోవచ్చు. ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు కూడా దీన్ని వాళ్ళ స్టమక్స్ మీద పెట్టుకోవచ్చు. ఇది స్వాదిష్టాన మీద పనిచేస్తుంది, సేక్రల్. మూడవది సిట్రిన్, ఇందాక చెప్పుకున్నాం మనం అబండెన్స్ కోసం. కలర్ సార్. సిట్రిన్ అండి, అబండెన్స్. పవర్, ప్రాస్పెరిటీ కోసం సిట్రిన్ వాడతారు. సిట్రిన్ ఈజ్ ఫర్ యువర్ విల్ పవర్, డిటర్మినేషన్. ఓకే, ఇది మీ థర్డ్ చక్ర అయిన మణిపుర చక్ర మీద వర్క్ చేస్తుంది. అండ్ ఇది అబండెన్స్ అంటే ఓన్లీ మనీ అనే కాదండి. మీకు సపోజ్ సక్సెస్ లో అబండెన్స్ కావాలి, ఓకే, అలాగే హెల్త్ కూడా మీకు అబండెన్స్. అది కాదండి పాల్వాయ్ గారు, అది కలర్ కాదు, చెప్పండి అది కాదు, మేడం. కలర్ అది కలర్ కాదు. ప్లీజ్. కలర్ ఇదిగోండి, ఇదిగోండి. దిస్ This ఇస్ one what? లైట్ పేల్ ఎల్లో మ్యామ్. అది కాదు మ్యామ్, Yeah. పేల్ ఎల్లో. Yeah. సిట్రిన్ కదా. యా, This మీకు one. చాలా సింపుల్ అండి, చాలా సింపుల్. క్రౌన్ నుండి మూలాధార వరకు విబ్జి ఆర్ వైలెట్, ఇండిగో, బ్లూ, Okay, okay. గ్రీన్, Yeah, yeah. yellow, orange and red. This one is yellow. Right, yellow. ఇది మణిపుర. మణిపుర పైన హార్ట్, Green. Yes. గ్రీన్ అవెంచురీన్. Yes. This one. మణిపురాకి ఏంటి ఒకసారి చెప్పండి. గ్రీన్. మణిపురకి సిట్రిన్ అండి. Light yellow color. అండ్ హార్ట్, లవ్, కంపాషన్, ఎంపతి, సక్సెస్, your heart chakra is for love. Yes. Optimism.
నెక్స్ట్ వన్ ఈస్ బ్లూ లేస్ అగేట్. మీరు బ్లూ మ్యామ్, బ్లూ అగేట్ బ్లూ లేస్ అగేట్. ఇదే చూపించండి పద్మావతి గారు. అది కాదు, అది కాదు, అది లాపిస్ లజోలి. ఇంకోటి ఉంది చూడండి, బ్లూ, లైట్ బ్లూ. ఇది ఇదే అండి, ఇదే. పాల్వాయ్ గారు అది కాదు, దట్ ఈస్ లాపిస్ లజోలి. Yes, light blue. This one. లైట్ బ్లూ, పేల్ బ్లూ. Same blue. పేల్ బ్లూ. పద్మావతి గారు చూపిస్తున్నారు చూడండి అందరూ. చూపించాను మేడం. యా, This one. దిస్ ఈస్ ఫర్ స్ట్రెస్, యాంగ్జైటీ. మీ థ్రోట్ చక్ర యాక్టివ్ అవ్వడానికి ఇది వాడతారు. థ్రోట్ చక్ర రేకి Relaxation. వేసుకున్న వాళ్ళకి ఈ చక్రాస్ అన్ని ఎందుకు ఎలా పనిచేస్తాయో తెలుసు కదా. సో Yes. ఈ థ్రోట్ చక్ర ఎందుకు పనిచేస్తుంది? క్వాలిటీ ఆఫ్ ట్రూత్, మీ ట్రూత్ సప్రెషన్స్ వీటన్నిటి మీద ఇది పనిచేస్తుంది అనమాట. అందుకని ఇది థ్రోట్ చక్ర మీద పెట్టుకొని మెడిటేట్ చేయడం వల్ల యూ విల్ స్టార్ట్ ఫీలింగ్ ద క్లెన్సింగ్ ఇన్ దట్ ఏరియా. ఓకే. అండ్ ఆల్సో ఇన్నర్ విజ్డమ్. స్కై తోటి కనెక్ట్ అవుతాం. ఈ ఎలిమెంట్ ఏంటి? స్కై. సో ఎక్కువ స్కై తో కనెక్ట్ అవుతాం. స్కై ఏ కలర్ లో ఉంటుంది? పేల్ బ్లూ కదా, స్కై బ్లూ అంటారు కదా. సో ఇది కూడా అదే రంగులో ఉంటుంది అనమాట. అండ్ ఇది చాలా ఇనార్గానిక్ ఫామ్ లో ఉంటుంది. ఓకే. ఈ క్రిస్టల్ మీరు పాలిష్ ఎక్కువ చేయలేరు. సో ఈ క్రిస్టల్ కి చిన్న చిన్న మచ్చల్లా కూడా సాఫ్ట్ ఉంటాయి. క్రిస్టల్ అంటారు. సాఫ్ట్ క్రిస్టల్ ఇది చాలా, అంటే అది అలా ఉందే, ఇది పాడైపోయింది అని అనుకోవద్దు. ఇది ద మోస్ట్ ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ క్రిస్టల్. ఇలా ఉంది. Yes. మ్మ్. మచ్చ. ఇది ఏ లాంగ్వేజ్, ఎలా రాసుకోవాలమ్మా ఇది స్టోన్ పేరు? బ్లూ లేస్ Blue lace. అగైన్. బ్లూ లేస్ అగేట్. lace. BLUE, బ్లూ, LACE. LACE లేస్. మీకు యూసేజ్ డాక్యుమెంట్ కానీ బెనిఫిట్స్ డాక్యుమెంట్ కానీ ఆల్రెడీ ఇచ్చుంటారు. గ్రూప్ లో పంపిస్తామండి మళ్ళీ. గ్రూప్ లో మళ్ళీ Okay. పంపిస్తాను. Okay, అండ్ nice. మీకు ఆల్రెడీ ఆ డాక్యుమెంట్ మీ కిట్ లో బెనిఫిట్స్, క్రిస్టల్స్ అండ్ సాల్ట్స్ బెనిఫిట్స్ డాక్యుమెంట్ ఇచ్చుంటారు. అందులో చూస్తే ప్రతి కిట్ కి ఏమేం క్రిస్టల్స్ ఉన్నాయి, వాటి అంటే ఆ కిట్ వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి ఖచ్చితంగా రాసి ఉంటారు. ఓకే. కిట్లు ఇచ్చారా? సాల్ట్స్ ఇచ్చారు మనం. ఆహా, ఇచ్చాడు మేడం. అదేదో ఇస్తారంట కదా, అదే నేను అడుగుదాం అనుకున్నా. కిట్లో వాళ్ళు ఇస్తారు. ఒకసారి మీ కిట్ ఓపెన్ చేసి చూడండి, పర్లేదండి. టీవీ ముందు బ్యాగ్ ఉంది కవర్. Yeah, next one is lapis lazuli. This is అలా for బ్లూ third eye. కలర్ తోటి ఉంటుంది, వైట్ మచ్చలతోటి White, బ్లూ కలర్ white. తోటి ఉంటుంది చూడండి. దట్ And ఈస్ also కాల్డ్ for లాపిస్ throat. లజులి. ఇది డార్క్ బ్లూ ఇది కలర్ లో కమ్యూనికేషన్ కి, ఇంట్యూషన్ కి. అంటే ఇంట్యూషన్ అంటే మీకు ఏదైనా ఆ, ఆ, ముందుగానే తెలిసిపోవడం ఏదైనా విషయం, అలాంటి పవర్ అన్నమాట ఇంట్యూషన్ కి. అండ్ ప్రొటెక్షన్, స్పిరిచువల్ గ్రోత్. దిస్ వర్క్స్ ఆన్ థర్డ్ ఐ అండ్ థ్రోట్ ఆల్సో. Also. లాపిస్ లజూలి. LAPISLAZULI, లాపిస్ లజులి. మీరు మీ కిట్ ఓపెన్ చేసి చూసుకోండి, మీకు కనిపిస్తుంది. ఐ మీన్ టు సే, మీరు మీకు ఇచ్చిన స్పిరిచువల్ హ్యాపెనింగ్స్ కిట్ ఓపెన్ చేసినా కూడా మీకు అందులో కనిపిస్తుంది అన్నమాట. ఈ బెనిఫిట్స్ లో ఈ కిట్ పేరు అవి కనిపిస్తాయి. ఆ పేపర్స్ ఉంటాయి కదా, అవి తీయండి బయటికి. And the next one is amethyst. ఇది Amethyst. క్రౌన్ చక్ర అండ్ థర్డ్ ఐ. amethyst, AMETHYST.
ఇది వైలెట్ ఇది కలర్ లో ఉంటుంది. యూనివర్సల్ కనెక్ట్ కి మీరు ఎప్పుడైనా బయటకు వెళ్ళి వచ్చినప్పుడు చాలా డ్రైన్ అవుట్ అయిపోయాను అనుకున్నప్పుడు కాసేపు దీన్ని నెత్తి మీద కానీ లేదు అంటే చేతిలో కానీ పట్టుకొని మెడిటేట్ చేశారనుకోండి, లేదా ఈ క్రిస్టల్స్ అన్ని ఈ చక్ర కిట్ ఉన్నాయి కదా, అవి పడుకొని మీరు 1 by 1 మీ మీద పెట్టుకొని పడుకోవచ్చు. లేదు అంటే ఇలా చేతిలో అన్ని పట్టుకొని కూర్చుని మెడిటేట్ చేయొచ్చు. ఎక్కడికి ఏ క్రిస్టల్ ఎనర్జీ వెళ్ళాలో అది వెళ్ళిపోతుంది. ఓ ఎంతసేపు చేయొచ్చమ్మా ఇది? 15 minutes. అంటే ఇవి ఏమన్నా చెప్పాలా? ఏం చాంటింగ్ ఏం అవసరం లేదు, జస్ట్ మీరు రేకి నేర్చుకున్నారు కదా, రేకి ఎనర్జీ చెప్పండి, గైడ్ దిస్ అని. ఓకే. రేకి నేర్చుకొని వాళ్ళు కూడా క్రిస్టల్స్, మీరు ఎనర్జైజ్డ్ కదా, మీరు ఎలాగైతే నన్ను సరి చేయాలో ఆ విధంగా మీరు నన్ను సరి చేయండి అని చెప్పి కూర్చోండి, అంతే. ఓ అమ్మ ఎమతిస్ట్ ఇదే కదా? అది కాదు, అది కాదండి, అది అది కార్నీలియన్. కాదండి, ఇంకోటి ఉంటుంది ఇది చూడండి, చూడండి. అది కాదా, అది ఇది లాపిస్ lazuli. ఇది వైలెట్ కలర్ లాగా ఉంది. డార్క్ అదే ఉంది, అదే అదే కొంచెం బ్లాకిష్ ఉంది నాకు. బ్లాకిష్ వైలెట్ లో ఉంటుంది. ఓకే. నా దగ్గర ఎంత ఉంది తెలుసా అమెథిస్ట్? చూపించండి. అబ్బా భలే సంపాదించుకున్నారు. చిన్న కుదరవు నాకు. మాకు దగ్గర అంత మాత్రం ఉండాలి. ఇంత ఉంది అమెథిస్ట్. నేను దాన్ని పట్టుకొని ఫుల్ మూన్స్ లో మెడిటేట్ amethyst. చేసుకుంటాను. ఓ అమ్మ దీని బెనిఫిట్స్ చెప్తారా ఇంకోసారి? దీని ఇది బెనిఫిట్స్ మీకు creativity అండి. సహస్రార చక్ర. క్రియేటివిటీ. అది ఓకే, సహస్రార. Universe. కనెక్టింగ్ టు ది యూనివర్స్, ఇంట్యూషన్, ప్రొటెక్షన్, డివైన్ గైడెన్స్, ఇంకా చెప్పుకుంటూ పోవచ్చు. ఎమెథిస్ట్ ఇది కూడా మీకు ఉంది ఏదైనా కదా. కొత్త బిజినెస్ లోకి వెళ్ళాలనుకున్నా గానీ, లేదంటే ఏదైనా కొత్త ఆలోచన కావాలి, అందరిలా కాదు, కొంచెం డిఫరెంట్ గా క్రియేటివ్ గా ఉండాలి అని అనుకునే దానికి ఇది పనిచేస్తుంది ఎమెథిస్ట్. ఓకే. దీన్ని అండ్ పట్టుకొని కనెక్టింగ్ టు ద మెడిటేట్ చేయడమే. యూనివర్స్. ఓకే. అండ్ మేనిఫెస్టేషన్స్ కి కూడా ఇది బాగా పనిచేస్తుంది. ఓకే. ఓకే, వీటిని క్లెన్స్ చేయాలంటారా? అవసరం లేదు, ఎవ్రీడే చెప్తాను. చెప్తాం మ్యామ్, అది కూడా క్లెన్సింగ్ చెప్తాం. అనేది టువర్డ్స్ ది ఎండ్. ఇంకెవరు ఏ కిట్ తీసుకున్నారు చెప్పండి. ఈ కిట్ అయిపోయింది. Next లెట్ us one move is on to the next kit. క్లియర్ ఉండే బాడీ. శ్రీకాంత్, నెక్స్ట్ కిట్ వైస్ చెప్పేద్దాం. కర్మ అబెండెన్స్ కిట్ ఒకటి కర్మ Abundant. కర్మ బాబు తీసుకున్నారు. నెక్స్ట్ వన్ ఇస్ కర్మ. అబెండెన్స్ కర్మ క్లియర్. అబండెన్స్ కిట్ అడుగుతున్నారు. ఫస్ట్ అబండెన్స్ అబండెన్స్ అడుగుతున్నారా? Yeah. ఓకే, నేను మిమ్మల్ని తీసేస్తున్నానండి ఇందులో నుంచి. పద్మావతి గారు, నేను జిఆర్కే గారిని యాడ్ చేస్తాను. మీ దగ్గర ఉంది కదా సార్, కిట్ ఉంది కదా సార్ మీ దగ్గర? ఉందండి. అబండెన్స్. అబండెన్స్ కిట్ లో ఫస్ట్ వన్ ఇస్ సిట్రిన్, ఇందాక మనం చెప్పుకున్నాం. కరెక్ట్. ఒక్క నిమిషం, యాడ్ స్పాట్ లైట్. ఒకటి సిట్రిన్. ఓకే, Yeah. ఇది మనకి తెలుసు, ఇది First ఎందుకు one is వాడతాము, citrin. ఈ పాటికి తెలిసిపోయింది. The second one is pyrite. డైరెక్ట్ ఉంది. I too have pyrite, I guess. Pyrite. నా దగ్గర ఉన్నాయి కానీ నేను అన్ని చూపించకూడదు. సో యా, పైరైట్ నేను కూడా తీసుకున్నా శ్రీకాంత్ దగ్గర. ఏ కలర్ అమ్మది? ఏ కలర్? బ్లాక్, గోల్డెన్ కొంచెం కలర్. షైనీ గ్రే లాగా ఉంది. అవును. Yeah. This is for intelligence, success, ఇది manifestation, మెటాలిక్ టైప్ లో ఉంటుంది. అవునండి, and అవునండి. మెటాలిక్, motivation. Yeah, metallic గా ఉంటుంది ఇది. సక్సెస్, ఇంటెలిజెన్స్, సక్సెస్, Manifestation. ప్రాస్పెరిటీ. ఇది ఎవరైతే రియల్ ఎస్టేట్ లేదా బిజినెస్ లేదా ఒక యూనో అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్స్ లో ఉంటారో వాళ్ళు దీన్ని ఎప్పుడు జేబులో పెట్టుకోవాలి. జేబులో పెట్టుకోలేని పక్షంలో మీ వర్క్ డెస్క్ దగ్గర పెట్టుకోండి. దీన్ని ఫైర్ క్రిస్టల్ అని కూడా అంటారు. ఇది మీలో అగ్నిశిల. ఉన్న జీల్ ని, ఆ పుష్ ఉంటుంది కదా, ఇచ్చేయి అని, ఆ పుష్ ని ఇది పెంచుతుంది.
ఓకే. అండ్ నెక్స్ట్ టైం నేను ఇందులో ఇది నోట్ చేసుకుంటా. థర్డ్ శ్రీకాంత్ నెక్స్ట్ టైం దీన్ని యా ఇవి బ్రేస్లెట్స్ దొరికితే చూడు శ్రీకాంత్ నెక్స్ట్ టైం. యా షూర్ బ్రేస్లెట్లు కూడా దొరుకుతున్నాయండి. దొరుకుతున్నాయా? దొరుకుతున్నాయండి. వెరీ గుడ్. అది కావాలి. ధన బ్రేస్లెట్ అండి. ఆ, ధని యొక్క దీంట్లో బ్రేస్లెట్ కొనుక్కున్నారా? అవునండి. దీంట్లో ఆస్ట్రోటాప్ దగ్గర. ఇక్కడే వేరే షాప్ లో కొన్నానండి, ఆస్ట్రో కాదు. ఓకే. స్మిత ఉంటాయి. గారు ఓకే, వెరీ గుడ్. ఇట్లా 3 సెట్రియన్, గ్రీన్ అవెంచురిన్ అండ్ ఇదండి పైరేట్ 3 కలిపి చేసి. ఓకే, వెరీ గుడ్. ఇది నోట్ నెక్స్ట్ వన్ ఇస్ చేసుకోండి గ్రీన్ శ్రీకాంత్. అవెంచరిన్. యా తీసుకోమన్నారమ్మా నాకు బాబుకి ఏదండి? బ్రేస్లెట్. బ్రేస్లెట్టా? కాదండి, ఏది? నేను ఏం చెప్పాను ఏమో గుర్తులేదు. ప్రాస్పరిటీ కిట్ తీసుకున్నాడు, అబండెన్స్ కిట్ తీసుకున్నాడు. ఇదే హెల్ప్ అవుతుంది మీ అబ్బాయికి. ఏంటి దాని పేరు, ఎలా మాకు ఎలా పంపిస్తుంది? మీకు పైరైట్ ఇది కదా చెప్పాను నేను మీకు, ఈ పైరైట్ క్రిస్టలే కదా Pyrite. చెప్పాను. ఓకే శ్రీకాంత్, ఇది పంపించు వాళ్ళకి. అది ఉంది Yeah. కదా, అబండెన్స్ కిట్ లో ఉంటుంది కదా. ఉంది అబండెన్స్ కిట్ లో Next ఉంటే needed. చాలండి. బ్రేస్లెట్ గురించి చెప్పారు. ఓం మణి పద్మేహం అన్న మీకు అన్న ఇది. నాకా ఆల్మోస్ట్ సేమ్ అన్న. కాదు, ఇది 2 వేరు. ఇదేంటి గ్రీన్ అవెంచురిన్. థర్డ్ వన్ ఇస్ గ్రీన్ అవెంచరిన్ అండి. అబండెన్స్ కిట్ లో ఇందాక మనం చెప్పుకున్నాం కదా, లవ్. అవునండి. ఇది సాక్రల్ కాదండి, ఇది గ్రీన్ హార్ట్ చక్ర. అవెంచరిన్ ఈస్ ఫర్ యువర్ Heart హార్ట్. chakra. హార్ట్ హార్ట్ చక్ర. అండ్ ఫోర్త్ వన్ క్లియర్ క్వార్ట్జ్. క్వార్ట్స్, కరెక్ట్. థర్డ్ వన్ ఒకసారి చెప్పరా, నేను ఇది రాసు. గ్రీన్ అవెంచరిన్ ఇందాక మనం చెప్పుకున్నదే హార్ట్ చక్ర చెప్పుకున్నాం కదా, గ్రీన్ గ్రీన్ అవెంచరిన్. గ్రీన్ అవెంచరిన్. గ్రీన్ కలర్ లో ఉంటుంది అదే. యా. ఫోర్త్ వన్ ఇస్ క్లియర్ క్వార్ట్జ్. థర్డ్ రిమూవల్ ఆఫ్ నెగటివ్ ఎనర్జీ, కామ్నెస్, క్లారిటీ. క్లారిటీ ఆఫ్ థాట్ కి ఎక్కువ క్లియర్ కార్డ్స్ వాడతారు. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఎగ్జామ్స్ కి వెళ్ళేటప్పుడు కూడా క్లియర్ కార్డ్స్ ని జేబులో పెట్టి పంపిస్తే ఇట్ విల్ హెల్ప్ దెమ్. ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఇట్ విల్ హెల్ప్ దెమ్. రిమూవల్ క్లారిటీ ఆఫ్ ఆఫ్ థాట్. క్లారిటీ ఆఫ్ థాట్. క్లారిటీ ఆఫ్ థాట్, రిమూవల్ ఆఫ్ నెగటివిటీ, కామ్నెస్. ఓకే. This is about abundance kit. Next one. ఇది ఏ చక్ర కండి? క్వార్ట్స్ ఏదైనా చక్రానికి రిలేటెడ్? ఓవరాల్ అండి, మీ ఆరాకి హెల్ప్ అవుతుంది. Overall. ఆరా. అది మీ ఆరాకి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ కిట్ ఇది మీకు పాజిటివ్ ఎనర్జీ అయినా నెగటివ్ ఎనర్జీ అయినా యాంప్లిఫై చేస్తుంది. క్వార్ట్స్ అండి. ఓకే. క్లియర్ క్వార్ట్జ్. మేడం ఫోకస్ ప్లస్ స్టెబిలిటీ టీన్స్ కి తీసుకున్నాము. చెప్పాలా? అది చెప్దాము శ్రీకాంత్. Focus and stability for teens and adults, right? టీన్స్ అండ్ అడల్ట్స్. ఓకే. నెక్స్ట్ మిమ్మల్ని తీసేనా అండి? మీ అమ్మాయి దగ్గర ఉందా ఆ కిట్? జిఆర్కే గారు, మీ అమ్మాయి దగ్గర ఫోకస్ అండ్ స్టెబిలిటీ కిట్ ఉందా? వినపడట్లా. ఓకే, ఎవరి దగ్గర ఉందండి ఫోకస్ అండ్ one more స్టెబిలిటీ thing. కిట్? మేడం నా దగ్గర ఉంది మేడం శశి. ఎవరండి మీరు? ఇక్కడ పెట్టాను మేడం శశి. శశి అనుజలక్ష్మి గారి దగ్గర ఉంది. ఓకే, ఉండండి. నేను మిమ్మల్ని స్పాట్ లైట్ లోకి తెచ్చేస్తా. మీరు ఆ కిట్ ఓపెన్ చేయండి. వన్ మోర్ థింగ్, అబండెన్స్ కిట్ ఇందాక ఎలాగా యూజ్ చేయాలనేది ఒక్కసారి నోట్ చేసుకోండి. అదిరా ఇవి క్రిస్టల్స్ యూ కెన్ కీప్ ఇన్ వాలెట్, ఇన్ యువర్ వాలెట్, ఇన్ యువర్ వర్క్ డెస్క్, ఆర్ మీరు మెడిటేట్ చేసే టైంలో కానీ, మీరు ఫ్రీగా ఉన్న టైంలో కానీ మీ గోల్స్ ని విజువలైజ్ చేసుకుంటూ ఇలాగా చేతిలో పెట్టుకుని విజువలైజ్ చేసుకోండి, కళ్ళు మూసుకుని ఆ క్రిస్టల్స్ చేతిలో పెట్టుకుని. ఈ 7 చక్రాస్ అన్ని పెట్టుకోవచ్చండి శ్రీకాంత్ గారు? 7 చక్రాస్ చక్రాస్ అన్ని పెట్టుకోవచ్చు. పడుకునైనా పెట్టుకోవచ్చు, మెడిటేట్ చేసేటప్పుడు చేతిలో అయినా పట్టుకోవచ్చు. నో ప్రాబ్లం, అన్ని పట్టుకోవచ్చు. ఒకటి కావు
ఒకటి నాకు ఈరోజు ఇండైజెషన్ గా ఉంది, నా స్టమక్ చక్ర బాగాలేదు, అలాంటప్పుడు దానికి సంబంధించిన 2 క్రిస్టల్స్. లేదు నాకు బాగా బ్రీతింగ్ రావట్లేదు, హార్ట్ సెంటర్ అంటే గ్రీన్ అవెంచరిన్ అలా పట్టుకోవడం. ఈరోజు నాకు తలనొప్పిగా ఉంది, చాలా తలనొప్పిగా ఉంది, లాపిస్ లజులి అండ్ ఎమెథిస్ట్. అలాగా మీకున్న ప్రాబ్లం ని బట్టి పట్టుకోండి. లేదు అంతా బాగుంది, అన్ని చక్రాస్ నీకే తెచ్చాను, అవి నీవే. చెప్పుకోవాలమ్మా దీనికి వీటికి చక్రాస్ గురించి ఏమి చెప్పక్కర్లేదు. ఆహా, దాని పని ఓకే. చేస్తుంది. అవి ఆల్రెడీ ఇంటెన్షన్ పెట్టే ఇచ్చాము, ఎనర్జైజ్ చేసే ఇచ్చాము, వాటి పని అవి చేస్తాయి. జస్ట్ మీరు వాటితోటి ఉండండి. అలాగే ఇంకొక మాటమ్మా, ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళు అంటే మా హస్బెండ్ అలా యూజ్ చేసుకోవచ్చా? ఎవరి వాళ్ళకి ఎనర్జీకి ఎట్టి ఉన్నాయి కదా, ఓకే, ఎవరిది వాళ్ళకే. ఎవరిది వాళ్ళదే. And నేను నాది touch ఎవరికి కూడా ఇవ్వను, ఎవరిని చేయనివ్వకండి. టచ్ కూడా చేయనియను దీన్ని. టచ్ కూడా ఓ, చేయనివ్వద్దు. ఓకే ఓకే ఓకే. అబండెన్స్ కిట్ లో ఎన్ని ఉన్నాయమ్మా అవి చక్రాస్ ఎన్ని? 3 అండి, 3 Crystals. చక్రాస్ కాదు, క్రిస్టల్స్ 3 ఉంటాయి. 3 Four, four. 4 నాలుగు 4 అండి. Ah. సిట్రిన్, పైరైట్, గ్రీన్ అవెంచరిన్, క్లియర్ క్లియర్ క్వార్ట్జ్. క్వార్ట్జ్. అది కూడా అంతే. మీరు విజువలైజ్ చేసుకొని, నేను చాలా అద్భుతంగా ఎదుగుతున్నాను, మనీ అనేది నాలోకి చాలా బ్యూటిఫుల్ గా ఫ్లో అవుతోంది, ఓకే, నాకు మనీ బ్లాక్స్ లేవు, ఇలాంటివి చెప్పుకుంటూ ఉండండి, అంతే చాలు. ఓకే. ఓకే, ఇప్పుడు ఫోకస్ అండ్ మెమరీ టీన్స్. నో ఫోకస్ ఆన్ స్టెబిలిటీ, టీన్స్ అండ్ అడల్ట్స్. ఫోకస్ అండ్ స్టెబిలిటీ చేసి అన్మ్యూట్ చేసేసుకోండి. దీనికి లాపిస్ లజూలి అండి, ఇందాక చెప్పుకున్నాము. అది తీయండి, అంటే లాపిస్ లజూలి తీయండి. థర్డ్ ఐ అది కాదు, దాని పక్కది అది ఫ్లోరైట్. ఫ్లోరైట్. అది ఇదే లాపిస్ లజులి. లాపిస్ లజూలి ఇది బ్లూ third కదండి eye. శ్రీకాంత్ గారు? ఏంటండి? అదే అండి, బ్లూ. బ్లూ. 2 బ్లూలు ఉన్నాయండి, ఒకటి లైట్ బ్లూ అండ్ లైట్ బ్లూ కాదు, పేల్ బ్లూ కాదు, ఇదిగోండి పర్పుల్ బ్లూ లాంటిది. Purple. Yeah, పర్పుల్ బ్లూ exactly. లాంటిది. అది కాదండి, కాదు, గుండ్రంగా This one. ఉంటుంది అది. అది కాదు, లాపిస్ అది కాదు. లజూలి అనేది గుండ్రంగా ఉంటుంది. This one, ma'am. అది ఆ పక్కది. మీరు అది పట్టుకుంది లెపిటోలైట్, అది ఓకే. ఇందాక చూపించింది అది వేరు, అది వస్తుంది నెక్స్ట్ బ్లూ, వస్తుంది. డార్క్ బ్లూ లెపిస్. ఓకే మ్యామ్ నేను పట్టుకున్నది ఇదే, మీరు చెప్పిందే మీరు కదా. పట్టుకున్నది అండి. కరెక్ట్ అండి శశి. శశి గారు కరెక్ట్, పాల్వాయ్ గారు కరెక్ట్. Yes. మీరు ఇది థర్డ్ కరెక్ట్ ఐ అండి. థ్రోట్ మీద పనిచేస్తుంది. అదే అండి, అదే. Yeah. Throat chakra. నెక్స్ట్ సెకండ్ క్రిస్టల్ ఇందులో క్లియర్ క్వార్ట్జ్, ఇందాక చెప్పుకున్నాము. For aura. Negative. దిస్ ఇస్ ఫర్ యువర్ ఆరా, నెగటివిటీ అండ్ క్లారిటీ ఆఫ్ థాట్. దీనికి సార్ ఒకసారి చూపించండి సార్. క్లియర్ క్వార్ట్జ్ వైట్ అందు పేరులోనే ఉంటుంది, క్లియర్. Yeah. థర్డ్ క్రిస్టల్ ఇందులో ఫ్లోరైట్ అండి, ఇది కొత్తది. పేల్ బ్లూ కలర్ లో పేల్, అదే అది Pale blue. అది గ్రీన్ ఫ్లోరైట్. అవెంచరిన్ దాని కొంచెం నుంచి థికిష్ ఇప్పుడు గా దీనికి ఉంటుంది. గ్రీన్ అవెంచరిన్ కి తేడా ఏంటంటే, మీరు ఇలా పెట్టుకున్నారనుకోండి, ఫ్లోరైట్ లో నుంచి అటు పక్క లైట్ ఫ్లో అవుతూ నీట్ గా ట్రాన్స్పరెంట్ ఉంటుంది, ఉంటుంది ఇది. ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. అదే గ్రీన్ అవెంచరిన్ అనుకోండి, సీ త్రూ ఉండదు, అది కొంచెం సాలిడ్ ఫామ్ ఎక్కువ ఉంటుంది గ్రీన్ అవెంచరిన్. ఇది కూడా సాఫ్ట్ క్రిస్టల్ అండి, ఫ్లోరైట్ కూడా. దిస్ ఈస్ ఫర్ క్రియేటివిటీ, ఫోకస్. ఎక్కువ క్రియేటివిటీ, ఫోకస్ అనేది crystal ఇది. దీంతో వస్తుంది అనమాట. ఇది యాక్చువల్ గా మీ సేక్రల్ సెంటర్ మీద కూడా బాగా పనిచేస్తుంది. మీ క్రియేటివ్ సెంటర్ కదా సేక్రల్ సెంటర్ అంటే, దాని మీద కూడా బాగా పనిచేస్తుంది. అండ్ మెంటల్ క్లారిటీ. క్రియేటివ్ అండ్ నెక్స్ట్ క్రిస్టల్ పిల్లలకి
సరే, ఇది ఫోకస్డ్ అండ్ అడల్ట్ పిల్లలకు 17 ఇయర్స్ అమ్మాయికి ఇచ్చాను. అది ఎలా యూజ్ చేయాలి? చెప్తానండి, అది కూడా చెప్తాను. ఫోర్త్ క్రిస్టల్ ఇన్ దిస్ కిట్ ఈస్ లెపిడోలైట్. ఇది ఇది లెపిడోలైట్. న్యూ క్రిస్టల్ లెపిడోలైట్. ఇది పేషెన్స్ కి, ఇంటెలెక్ట్ కి, ఎమోషనల్ బ్యాలెన్స్ కి, స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ బాగా అబ్జార్బ్ చేసుకుంటుంది. లెపిడోలైట్, LEPIDOLITE. పేషెన్స్ కూడా. పేషెన్స్, పేషెన్స్, ఇంటెలెక్ట్, ఎమోషనల్ బ్యాలెన్స్, స్ట్రెస్ అండ్ యాంగ్జైటీని అబ్జార్బ్ చేసుకుంటుంది లెపిడోలైట్. అండ్ హెమటైట్. నెక్స్ట్ క్రిస్టల్ ఈస్ హెమటైట్. ఇది బ్లాక్ కలర్ లో ఉంటుంది. ఇది గ్రౌండింగ్ అండ్ ప్రొటెక్షన్. పిల్లలు ఎక్కువ యాంగ్షియస్ గా ఉంటారు. పిల్లలే హైపర్ కావచ్చు, గా పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, కావచ్చు, మనమే కావచ్చు. హైపర్ గా గ్రౌండింగ్ ఉంటే ఉండదు. గ్రౌండ్ చేస్తుంది, ఇది మెమరీకి ఎక్సెస్ ఎనర్జీని అబ్జార్బ్ చేసుకుంటుంది. ఇది మెమరీకి కూడా హెల్ప్ అవుతుందండి. ఇది నాకు కొంచెం ఈ 4 కొంచెం కన్ఫ్యూజన్ గా ఉన్నాను. ఎవరండి? నేను అనుజ. అనుజ గారు, మీరు వరి అవ్వద్దు. నేను ఒకటి చెప్తా, ఇవన్నీ కలిపి పట్టుకొని కూర్చోండి చాలు. అంతే. ఓకే, ఇది ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ అండ్ స్టెబిలిటీ. అంటే మీకు ఫోకస్ అనేది దేని ద్వారా వస్తుంది? ఒకటి ఇదేంటి శ్రీకాంత్, బ్లూ కలర్, లాపిస్ లజూలి, తర్వాత Lapis lazuli. క్లియర్ క్వార్ట్జ్, తర్వాత ఫ్లోరైట్. ఫ్లోరైట్. ఎస్, ఫ్లోరైడ్ ద్వారా మీకు మెమరీ పెరుగుతుంది, మీకు ఎక్కువ ఇదేంటి క్లారిటీ ఆఫ్ థాట్ వస్తుంది. క్లారిటీ ఆఫ్ థాట్ మీకు ఈ క్లియర్ క్వార్ట్జ్ ద్వారా కూడా వస్తుంది. అండ్ మీకు ఇక్కడ ఎనర్జీస్ కరెక్ట్ అవ్వాలి ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ కి, కాబట్టి దీనికి లాపిస్ లజూలి మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, ఇక్కడ లాపిస్ లజూలి చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ లెపిడోలైట్, తర్వాత ఇంకొకటి ఏంటి? హెమటైట్. హెమటైట్ యాక్చువల్ గా గ్రౌండింగ్ అండ్ స్టెబిలిటీకి వస్తుంది. సో ఇవన్నీ మీరు మెమరీ పెరగాలి, నా మెమరీ పెరిగింది, థ్యాంక్ యూ అని చెప్పుకుంటూ ఇలా చేతిలో పట్టుకొని కూర్చోండి. మీరు మెడిటేట్ చేసేటప్పుడు మీరు అన్ని తీసుకున్నారు కదా నిజలక్ష్మి గారు, అన్ని వాడేవద్దు. ఓకే ఓకే, ఫర్ యూ యూజ్ ఓన్లీ ఫోకస్ అండ్ మెమరీ అండ్ 7 చక్రా కిట్ మీ వరకు. మిగతా అలా ఉంచండి, చెప్తాను మీది. మిగతా వాళ్ళు 7 చక్రా అబౌట్ 12 ఎవరైతే స్కూల్ ఆర్ కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు వాళ్ళ రీడింగ్ టేబుల్ మీద ఒక పక్కన ఒక కార్నర్ లో కానీ ఒక సైడ్ కి పెట్టుకొని స్టడీ చేసుకోవడం కానీ, లేదా అంటే బెడ్ సైడ్ పడుకునేటప్పుడు, లేదా అంటే దే కెన్ క్యారీ డ్యూరింగ్ కాలేజ్కి వెళ్ళే వాళ్ళు అయితే క్యారీ చేయొచ్చు. బట్ కొంచెం ఈ 13-14 ఇయర్స్ ఉన్న వాళ్ళు అంటే స్వాలో చేయరు అనుకోండి, బట్ యు నీడ్ టు బి కేర్ఫుల్ విత్ దెం. చూసుకోండి, ఒకటి మిస్ అయినా కిట్ వేస్ట్ సార్ అవుతుంది. ఇది బాబు పక్కన బెడ్ పక్కన పట్టమన్నారు కదా సార్, అది మనం పెట్టినప్పుడు తనకి ఫోకస్ అవ్వాలంటే కనిపించాలా విజిబుల్ గా? అంటే కట్టెన్ అట్లా ఏమి తనకి లేదు, తను పడుకున్నప్పుడు ఆ ఎనర్జీస్ ని అబ్జార్బ్ చేసుకుంటాడు. మీరేం చేయాలంటే గాజు బౌల్, ఓకే, ప్లాస్టిక్స్ వాడకండి క్రిస్టల్స్ కి. ఓకే, మేము కవర్ లో ఇచ్చాము, మీరు దాన్ని అందులో నుంచి తీసి గాజు బౌల్లో పెట్టుకోండి. లేదు అంటే మీకు ఇదిగో నేను చూపిస్తాను, నేను ఇందులో పెట్టుకుంటాను. ఇలాంటి బాక్సెస్ ఉంటే ఇందులో ఇలాంటి వాటిలో అయినా పెట్టుకోండి. శ్రీకాంత్ దగ్గర అవైలబుల్ గా ఉంటే తీసుకోండి, లేదా ఇది
ఇలాంటి వాటిల్లో పెట్టుకోవచ్చు. ఓకే. మ్యామ్ ఇప్పుడు నేను పెద్ద బాబుకి తీసుకున్నాను మ్యామ్. నాకు ఇంకొక చిన్న బాబు కిడ్ ఉన్నాడు. అంటే ఇది పెట్టే ముందు మా బాబు పేరు చెప్పాలా క్రిస్టల్స్ కి ఒకసారి? అంటే ఎవరికి పని చేయాలి అనేది క్రిస్టల్స్ కి ఒకసారి కన్వే చేయాలా? అవును, చేయాలి. అదే ఒకసారి చెప్పండి. చేయాలి. అంటే ఇది నేను ఫలానా వాళ్ళకి అని చెప్పి మీరు పెట్టేయండి పక్కన. ఓకే. ఓకే. క్లీనింగ్ ప్రాసెస్ ఏముంటుంది మేడం దీనికి? చెప్తానండి. క్లీనింగ్ ప్రాసెస్ అన్నిటికీ చెప్తాను. ఒకటే ఉంటుంది, చెప్తాను. ఓకే మేడం, థ్యాంక్ యూ. నెక్స్ట్ కిట్ ఈస్ అయిపోయిందండి ఈ కిట్? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఇది మీరు అంటే పౌర్ణమి రోజున పౌర్ణమి అది కూడా చెప్తాను. అర్థమైంది నా మీ డౌట్, చెప్తాను. ఈ చక్రాస్ గురించి చెప్తాండి. పౌర్ణమి రోజున ఏం చేయాలో కూడా చెప్తా. ఓకే. ఓకే. పౌర్ణమి అమావాస్య రెండు కూడా చెప్పండి అమ్మా. ఓకే అండి. ఓకే. ఓకే. నెక్స్ట్ ఎవరండి? నెక్స్ట్ కిట్ ఏంటి? కర్మ క్లీనింగ్. కర్మ క్లియరెన్స్ కిట్ ఎవరి దగ్గర ఉందండి? కర్మ క్లియరెన్స్ కిట్ లేదు నా దగ్గర. మీ దగ్గర ఉంది కదండి అనుజలక్ష్మి గారు, తీయండి. తీసుకున్నారు. ఇవిడ అన్ని కొన్నారు పాపం. మీరు ఏది ఉపయోగం హలో లేకుండా చెయ్యరు కదా. మేడం, అడల్ట్ అండ్ ఫోకస్ కిట్ ఇంకా 2 రిక్వైర్మెంట్ ఉన్నాయి, చెప్పుకుంటారా? ఇంకా 2 రిక్వైర్మెంట్ ఉన్నాయా? మీకు కావాలా? ఆ, ఓకే అండి, చెప్తురు కానీ చెప్తాను. నేను మీకు నంబర్స్ ఇందులో పెడతాను. మీరు చాట్ విండోలో రాయండి, మేము అవి తీసుకుంటాము. ఓకే. ఓకే. లేదు అంటే శ్రీకాంత్కి మెసేజ్ తర్వాత అయినా చేయొచ్చు. ఓకే, మెసేజ్ చేశాను ఆల్రెడీ. కాకపోతే నేమ్ అండి మీ పేరు? చంద్రహాస్ అండి, పత్తి చంద్రహాస్. ఓకే అండి. అచ్చా, ఓకే ఓకే. నోట్ చేసుకో శ్రీకాంత్. యా షూర్. మీకు ఆల్రెడీ వాట్సాప్ చాటింగ్ లో చాట్ చేశాను మీతో, ఒకసారి చూడండి. అచ్చా, ఓకే. నేను ఇక్కడ నోట్ చేస్తాను. ఓకే శ్రీకాంత్, నీకు నోట్ చేసి ఇస్తానులే. శ్రావణి, నువ్వు ఉంటే మాంక్స్ లో పెట్టవా? పతి చంద్రహాస్ 2 కిట్స్ ఫర్ ఏంటండి మీకు కావాల్సింది? అడల్ట్స్ అండ్ ఫోకస్ కిట్ అండి. అచ్చా. ఫోకస్ అండ్ అడల్ట్స్. ఫోకస్ అండ్ స్టెబిలిటీ ఫర్ అడల్ట్స్. స్టెబిలిటీ అడల్ట్స్, టీన్స్ అండ్ అడల్ట్స్. ఓకే అండి. మోస్ట్లీ ఇందులో ఈవినింగ్ కానీ అంటే ఎర్లీ మార్నింగ్ కానీ మీరు మెసేజ్ చేసేయండి. మీకు ఈ రిక్వైర్మెంట్ ఏముంటుంది ఏంటనేది. ఓకే. అంటే డే టైంలో కొంచెం, అంటే మీరు చెప్పారు నాకు ఇప్పుడు గుర్తొస్తుంది, డే టైంలో మీరు చేసి ఉంటారు. ఈవినింగ్ చేశాను 5:30 తర్వాత. అచ్చా అచ్చా అచ్చా, ఓకే. ఓకే. నెక్స్ట్ కర్మ క్లియరింగ్ కిట్. ఒక సెలెనైట్ బ్లాక్ ఉంటుంది, ఒక టర్మలైన్. బ్లాక్ టర్మలిన్ ఉంటుంది, ఒక ఎమెథిస్ట్ ఉంటుంది, అంతేనా? యా, బ్లాక్ టర్మలైన్ ఇదండి. ఈ షేప్ లో ఉంటుంది. అంతేనండి. హెమటైట్ పద్మాకర్ నుండి గారు మీ ఇది దగ్గర కూడా షేప్ ఉందా? డిఫరెన్స్ ఉంటుంది. ఎస్, యాడ్ స్పాట్ లైట్. అంతేనండి, కరెక్టే పద్మాకర్ గారు. దిస్ ఈస్ ఫర్ నేమ్ ప్రొటెక్షన్, ఏంటండి? గ్రౌండింగ్. నేమ్ ఏంటండి? బ్లాక్ టర్మలిన్. బ్లాక్ టర్మలిన్, TOURMALINE. దేనికి ఉపయోగిస్తాం సార్? ఇది నెగటివ్ ఎనర్జీని బ్లాక్ చేస్తుంది. ఇది ప్రొటెక్షన్ అండ్ నెగిటివ్ గ్రౌండింగ్. ఎనర్జీని బ్లాక్ చేయడము అంటే ఇంకొకటి ఎలా చెప్పాలి అంటే, మీకు రిమూవల్. కొన్ని కర్మలా కనిపిస్తాయి, కొన్ని యాక్చువల్ గా కాదు. యు ఆర్ అటాచ్డ్ కదా, కొన్నిటితోటి అటాచ్డ్ గా ఉంటాం. సో అలాంటి అటాచ్మెంట్స్ ని, అనవసరమైన అటాచ్మెంట్స్ అన్నింటినీ
ఇది రిమూవ్ చేస్తుంది అనమాట. అయితే ఒకే ఒక్క విషయం అండి, ఇక్కడ ఒక క్లారిఫికేషన్. క్రిస్టల్స్ ఎప్పుడూ కూడా నెగిటివ్ ఎనర్జీని నాశనం చేయటం అనేది ఉండదు. ఇక్కడ ఏమవుతుందంటే ఏదర్ బ్లాక్ చేస్తుంది లేదా అబ్జార్బ్ చేస్తుంది. మీకు బ్లాక్ చేసేస్తుంది లోపలికి ఎంటర్ అవ్వకుండా, లేదంటే అబ్జార్బ్ చేసేసుకుంటుంది. ఈ రెండే జరుగుతాయి తప్పితే నెగిటివ్ ఎనర్జీని నాశనం చేయటం అంటూ ఉండదు. అందుకనే క్రిస్టల్స్ కి క్లీనింగ్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఓకే క్లీనింగ్ అండ్ ఎనర్జైజింగ్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఓకే ఓకే, సో బ్లాక్ టర్మలైన్ అండ్ సెలినైట్, సెలినైట్ ఇది చిన్న టంబుల్ ఇచ్చాము, ఇంపార్టెంట్ క్రిస్టల్. చాలా ఇంపార్టెంట్ ఒక చిన్న క్రిస్టల్. కవర్ లో ఇదిగో ఉంటుంది. ఇది 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 దీన్ని సెలినైట్ పట్టుకొని వాండ్. ఇట్లా ఇట్లా క్లియర్ చేసుకోవచ్చు. మ్యామ్ మీరు సెలినైట్ సింగిల్ గా ఆరా ఉంటారా? క్లియరెన్స్ సింగిల్ గా ఇస్తారా శ్రీకాంత్ సార్? ఇదా సెలినైట్ అనేది సింగిల్ గా ఉంటుందండి, ఇస్తారా? సింగిల్ గా ఉంటుంది. ఇలా ఇలా యా, వాండ్ కావాలంటే తన దగ్గర ఉన్నాయి. సెలినైడ్ క్యాండిల్స్ మేడం. సెలినైట్ వాండ్ అండి. వాండ్, క్యాండిల్స్ ఏదైనా ఒకటే. అయితే 6 inches 5 inches ఇలా వస్తాయి. సో ఇంత అయితే చాలండి, ఇంత పొడుగు అక్కర్లా, నాకు అవసరం కానీ ఇంతవరకు చాలు. యా, ఓకే, మ్యామ్ అది కూడా తిప్పుకోవచ్చా మ్యామ్? మన చుట్టూ అది మనం ఆ చెట్టు ఎక్కడికి గురించి యా అడుగు. యా కూడా నేను ఎక్కడికి వెళ్తే తిప్పుకోవచ్చు. అక్కడ ఉంటుంది, ఇది మన తోట ఉంచుకోవచ్చు. దాని గురించి అడుగు. ఇంకా సాల్ట్స్ గురించి కూడా అడుగు. ఎట్లా అంటే అడుగుదాం ఆరా అడుగుదాం. ఆరా క్లీనింగ్ కి ఆరా క్లియర్ ఉపయోగిస్తాం. చేయడానికి కత్తి సాము లాగా చేయటమే అండి మన ఆ చుట్టూ, సార్. అంతే. బ్యాండ్ కాస్ట్ ఎంత ఉంటుందండి? ఇది 1111 అండి, 1111 రూపీస్. ఇది ఎందుకు అంటే ఐ ఎనర్జైజ్ దిస్, వి ఎనర్జైజ్ దిస్. ఇప్పుడు మీరు వెనకాల బాబా ఫోటో చూస్తున్నారు కదా, తనకి హిల్ కీప్ ఆల్ ద క్రిస్టల్స్ దేర్. పౌర్ణమి టు పౌర్ణమి ఎనర్జైజ్ చేయడము, ఇలాగా కొంత ఇంటెన్షన్ పెట్టి ఎనర్జైజ్ చేయడము. మామూలుగా కూడా దొరుకుతాయి మీకు, మీరు అక్కడ కూడా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ ఇది ఎనర్జైజ్ చేసి ఇస్తామన్నమాట. రేకి ఎనర్జీస్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఎనర్జీస్, సాల్ట్స్ అండ్ క్రిస్టల్స్ ఆర్ ఆల్ కంప్లీట్లీ ఎనర్జైజ్డ్. ఓకే అండ్ ఇంకోటి ఏంటంటే మేము సాల్ట్స్ తో క్రిస్టల్స్ ఎనర్జైజ్ చేయడము, క్రిస్టల్స్ తో సాల్ట్స్ ఎనర్జైజ్ చేయడము, ఈ రెండు కాంబినేషన్ అందుకే ఈసారి తెచ్చాం. లాస్ట్ టైం మేము ఇంత పెద్ద టేబుల్ మహాతర్ బాబా డెస్క్ పెడితే ఈ ఈ వర్క్ షాప్ కాదు, లాస్ట్ వర్క్ షాప్, ఇంత పెద్ద టేబుల్ జనాలు వాళ్ళ క్రిస్టల్స్ తోటి నింపేశారు. కొంతమంది ఏమనుకున్నారంటే మేము క్రిస్టల్స్ అమ్ముతాం అనుకున్నారు. మేము ఎప్పుడు అమ్మలేదు, మేము ఎప్పుడు ఇది చేయలేదు. ఓకే, సో ఆ డిమాండ్ ద్వారా వచ్చిందే ఈ కౌంటర్స్. ఈసారి ఈ వర్క్ షాప్ లోనే పెట్టాం, కానీ ఇంతకుముందు ఎప్పుడు లేవు. గత వర్క్ షాప్స్ లో మేము ఎప్పుడు పెట్టలేదు. కానీ ఇవి హెల్ప్ అవుతున్నాయి అని ఒకటొకటి ఇచ్చి చూసాము. యా దీస్ ఆర్ హెల్పింగ్ అని ఈసారి కౌంటర్ పెట్టాము. చెప్పు నాన్న. సో దిస్ ఈజ్ సెలెనైట్. సెలెనైట్ ఈజ్ ఫర్ క్లారిటీ. చాలా ఉన్నాయండి క్లారిటీ క్రిస్టల్స్. ఇన్నర్ పీస్. కర్మ పోతే ఏముంటుంది? ఇన్నర్ పీస్. ఇది యూనివర్సల్ లవ్. దీంతోటి కూడా మీరు ఇలా ఇలా క్లియర్ చేసుకోవచ్చు. ఇది ఇంత ఉన్నా చాలా పవర్ఫుల్ సెలినైట్. ఇంత ఉన్నా, ఈవెన్ దిస్ మచ్ ఇస్ రియల్లీ పవర్ఫుల్. యూ జస్ట్ హ్యావ్ టు వైప్ ఆల్ ది అన్వాంటెడ్ ఎనర్జీస్, అంతే. ఇంకా ఇంకా తోముకోవడమే, సబ్బు తోముకున్నట్టు. ఇది కానీ కూడా ఎవరికి వాళ్ళకే బాడీకి వాడాలండి. అంటించొద్దు, కొంచెం దూరంగా పెట్టండి. ఏదైనా ఎవరికి వాళ్ళకే అండి. ఓకే ఓకే. మీకు ఏ కిట్ అయినా సరే ఎవరికి వాళ్ళకి. అండ్ థర్డ్ వన్ ఎమెథిస్ట్. ఇందాక చెప్పుకున్నాం కదా, క్రియేటివిటీ. కనెక్టింగ్ టు యూనివర్స్. AMETHYST. ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే వాళ్ళకి చేయొచ్చమ్మా ఆరా సెలినైట్ తో? వినిపించట్లేదు. మ్యూట్ లో ఉన్నారు. మ్యూట్ లో. ఏంటండి విజయ గారు?
సెలినైట్ తీసుకుంటే చిన్నపిల్లలకి మరి ఆరా క్లీన్ చేయాలంటే మీరు చేయొచ్చా? చేయండి. ఇప్పుడు ఏంటంటే సపరేట్ క్రిస్టల్ ఉండాలా వాళ్ళకి? సెపరేట్ ఎవరికి వాళ్ళకి క్రిస్టల్ ఉండాలి, మీ కిట్లోది వాడద్దు. ఎవరికి వాళ్ళకి పిల్లలు ఇద్దరు ముగ్గురు ఉంటే ఎవరికి పిల్లలు వాళ్ళకి ఇద్దరు ముగ్గురు ఉంటే మీరు ఒక వాండ్ తీసుకొని మీరు దాంతో క్లియర్ చేయొచ్చు మిగతా వాళ్ళని. మీది మాత్రం మీకే ఉంచుకోండి. సెలినైట్స్ తో. ఉమ్. ఇప్పుడు నాకు ఇది ఉంది, నేను నాది చేసుకుంటాను, అందరిది చేస్తాను, ఎందుకంటే నేను దీన్ని అలా ప్రోగ్రామ్ చేసుకున్నాను. ఈవెన్ మీరు అబ్జర్వ్ చేసుంటారు మ్యామ్, మొన్న కాన్స్టలేషన్ సోల్ అప్పుడు రిసెట్ వర్క్ తర్వాత షాప్ కూడా అప్పుడు క్లియర్ చేశాను. 11:30 or 12 o'clock కి షీ వాజ్ హోల్డింగ్ అండ్ షీ వాజ్ క్లెన్సింగ్. నేను మీరు అందరినీ అబ్జర్వ్ క్లెన్స్ చేసుంటారు. కూడా చేశాను అక్కడ, మీరు గమనించుంటే. ఐ అవును. వెంట్ ఫ్రమ్ టేబుల్ టు టేబుల్ అండ్ క్లెన్స్. అవును అవును. అయితే మేము చిన్నది తీసుకుంటే ఇప్పుడు ఎవరికి వాళ్ళకి సపరేట్ గా తీసుకోనా? వద్దండి, మీరు పిల్లలకి చేసేటట్టయితే మీరు వాండే తీసుకోండి. వాండ్ తీసుకొని 4-5 పిల్లలకి ఒకేసారి క్లీన్ చేసుకోవాలి అంటే ఒకటి వాండ్ తీసుకొని పిల్లలకి క్లీన్ చేసుకోండి. ఇది ఏంటి అంటే ఇప్పుడు మీరు ఉప్పు దిష్టి తీయాలనుకుంటారు. ఉప్పు దిష్టి అదే అదే. తెలుసు కదా అందరికి. ఉప్పు దిష్టి ఏం చేస్తారు? ఒకళ్ళు ఉప్పు ఇంకొకరికి తీస్తారా? ఆహా. అదే తీయం అదే. కదా. సో జనరల్ గా అలాగే ఉంటాయి. కానీ ఈ ఈ ఈ ఈ వాండ్ ఎనర్జీస్ వేరు. మేము ప్రోగ్రామ్ శ్రీకాంత్ గాని నేను గాని శ్రావణి గాని ప్రోగ్రామ్ చేసిస్తాము. పిల్లలకి మాత్రము, లేదా మీరు హీలర్స్ అయితే వేరే వాళ్ళకి క్లియర్ చేయడానికి దానికి ఇలాంటి వాండ్ ఒకటి తీసుకొని క్లియర్ చేసుకోండి. మీది మాత్రం మీకు సెపరేట్ గా ఉంచుకోండి. నాది నాకు సెపరేట్ గా ఉంటుంది ఇంతటి. నేను అడిగేది అదే. చిన్నపిల్లలు ఉంటే ఇంట్లో ఒకళ్ళిద్దరే ఉంటారు కదా ఇప్పుడు పిల్లలు. అవును అవును, వాళ్ళకి మీరు ఎవరికి ఇలాంటివి తీసుకొని సపరేట్ వాళ్ళకి వాడండి. ప్రతిసారి తీసుకుని ఇది క్రిస్టల్స్ ఏంటంటే వన్ టైం కొంటాం, ప్రతిసారి కొనం కదా. అదే. సో అవును, అంత పెద్ద తీసుకుంటాం. ఇప్పుడు నాకు అదే పిల్లలకి అదే వాడమంటారా? మీకు కాదండి, మీది మీ దగ్గర చిన్నది ఉంటుంది కదా, అది చాలు మీకు. ఆహా. ఇది పిల్లల మట్టుకు తీసుకోండి అంతే. పెద్దదే తీసుకోమంటారా? పెద్దదే తీసుకోండి, పెద్దదే బెస్ట్. రోజు సో అలా క్లీన్ నెక్స్ట్ చేయాలి కదా వాళ్ళకి? రోజు క్లియర్ చేయండి. మీరు దాన్ని మీ పిల్లలకి సెపరేట్ గా పెట్టేయండి, ఇది పిల్లలది అని. ఈ కిట్ ఎలా యూజ్ చేస్తామండి? ఇది అంతేనండి. చెప్పు శ్రీకాంత్. ఇది మెడిటేషన్ లో మీరు లెఫ్ట్ పామ్ లో మీరు క్రిస్టల్స్ పెట్టుకుని రైట్ పామ్ తోటి ఇలాగా మూసేసి మెడిటేట్ చేసుకోండి. లెఫ్ట్ పామ్ లో పెట్టి రైట్ పామ్ తోటి మూసి మెడిటేట్ చేయాలి. అఫర్మేషన్ ఏమంటున్నాను? నథింగ్, ఏమీ రావట్లేదు. నథింగ్. ఆర్ కీప్ నియర్ యువర్ బెడ్. ఓకే. ఇప్పుడు చెప్పింది సెలినైట్ గురించేనా? కాదండి, కర్మ క్లియరింగ్ కిట్. ఓకే ఓకే. ఆర్ మీ పిల్లో కింద. పిల్లో కింద బెస్ట్. పెద్దవాళ్ళు అయితే, కొంచెం ఏజ్డ్ వాళ్ళు, కొంచెం 50+ వాళ్ళు అయితే ఐ సజెస్ట్ పిల్లో కింద పెట్టుకోండి ఈ కర్మ క్లెన్సింగ్ కిట్. మీ ఆరాలో చేంజ్ చూస్తారు, మీ స్లీప్ ప్యాటర్న్స్ లో చేంజ్ చూస్తారు, మీరు మంత్రా చాంటింగ్ కానీ ఏమైనా చేసుకుంటే అందులో చేంజ్ చూస్తారు. ఇది ఆ రకంగా చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, ఇది మెడిటేట్ చేసేటప్పుడు చేస్తే అంటే ఏంటి అంటే ప్రతి కిట్ రకరకాలుగా వాడచ్చు. ఒకటి టేబుల్ మీద పెట్టుకొని అంటే మీ వర్క్ డెస్క్ మీద పెట్టుకోవచ్చు, ఒకటేమో బెడ్ పక్కన పెట్టుకోవచ్చు, ఒకటి pillow కింద పెట్టుకోవచ్చు, ఒకటేమో మెడిటేట్ చేసేటప్పుడు హ్యాండ్స్ లో పట్టుకోవచ్చు. ఇలాగా మీకు మీ ఇంటెన్షన్ ని బట్టి దాన్ని వాడకం అనేది ఉంటుందన్నమాట. ఇది ఎక్కువగా ఫుల్ మూన్ డేస్ లో కూడా యూజ్ చేయండి. ఇది కర్మ క్లెన్సింగ్ యాక్చువల్ గా చాలా బాగా పనిచేస్తుంది ఫుల్ మూన్స్ లో. న్యూ మూన్స్ లో వద్దు, అంటే న్యూ మూన్స్ అమావాస్యలో లో వద్దు. వద్దు. ఓకే ఓకే, ఏ కిట్ అయినా సరే అమావాస్యలో వద్దు. ఓకే. యూజ్ ఇట్ ఇన్ ఫుల్ మూన్స్ కంప్లీట్లీ 100% వాడండి. ఎంత కుదిరితే అంత వాడండి కిట్స్. అంటే బయట ఆ రేస్ వచ్చేట్లుగా పెట్టాలమ్మా? లేదండి, మీరు వాడుకోండి మీ మెడిటేషన్ లో. అచ్చా అచ్చా, రేస్ ఓకే. వచ్చేటట్టు పెట్టేది ఎనర్జైజేషన్, అది చెప్తాను. ఎనర్జీ. ఎనర్జీ. ఓకే Yeah. ఓకే. చక్రాస్ కిట్ బై హ్యాండ్ లో
చేతిలో పెట్టుకోవాలండి కవర్లో వద్దండి. తీసేసి చేతిలో పెట్టుకోండి, కవర్లో ఉంచకండి. వాటిల్ని మీకు కవర్లో ఇచ్చాము, మీరు దాన్ని ట్రాన్స్ఫర్ చేయండి ఒక గాజు బౌల్లోకి. ఓకే, వాడేటప్పుడు చేతిలో తీసుకోవాలి. వాడేటప్పుడు చేతిలో, తర్వాత గాజు బౌల్లో, అంతే. ఓకే ఓపెన్ గా ఉన్నా ప్రాబ్లం లేదు, దాన్ని క్లోజ్డ్ గా ఉంచాల్సిన అవసరం లేదు. ఇదిగో ఇలా ఉంది కదా గాజు బౌల్, మా ఓకే అమ్మాయి పెట్టుకుంది గణేష ఇస్తే. ఓకే సో ఇలా గాజు బౌల్లో పెట్టేసుకోండి. థ్యాంక్ యూ. ఓపెన్ గా పెట్టుకోవచ్చా? ఓపెన్ గా పెట్టుకోవచ్చు, గాజు బౌల్లో ఓపెన్ గా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. నెక్స్ట్ కిట్ నెక్స్ట్ నెక్స్ట్ కిట్ ఎవరు తీసుకున్నారండి? ప్రొటెక్షన్ నెక్స్ట్ కిట్ ఏంటి? ప్రొటెక్షన్ కిట్ ఎవరైనా తీసుకున్నారా? తీసుకున్నాం. మీరు తీసుకున్నారు కాకుండా. ప్రొటెక్షన్. అనుజ గారి దగ్గర అన్ని ఉన్నాయి. అదే అంటున్నా, అనుజ గారు మొత్తం కిట్లన్నీ వేసుకెళ్ళిపోయారు. మీరు ఆవిడకి ఒక్కటి With క్లియర్ చేస్తే salts. అందరికీ వచ్చేసినట్టే. అదే ప్రొటెక్షన్ కిట్ లో ఆవిడొక్కరిని 2 న్యూ క్రిస్టల్స్ ఉన్నాయండి. అవును. ఆబ్సిడియన్. ఓకే, ఫస్ట్ వన్ బ్లాక్ టర్మలిన్, ఇది మనం చెప్పుకున్నదే. న్యూ థింగ్ ఈస్ ఆబ్సిడియన్. మధ్యలో ఏంటి? ఆబ్సిడియన్. ఇది ఆబ్సిడియన్ అంటే బ్లాక్ ఇప్పుడు టర్మలిన్ మీకు కానీ హెమటైట్ కానీ ఆబ్సిడియన్ కానీ బ్లాకిష్ లోనే ఉంటుంది. షేప్స్ డిఫరెంట్ ఉంటాయి. ఆబ్సిడియన్ ఇలా ఉంటుంది ఈ షేప్ లో. రౌండ్ గా టంబుల్ లాగా చక్కగా గోళికాయలా ఉంటుంది అనమాట ఆబ్సిడియన్. ఇంకోటి ఏంటి అంటే ఇది మీకు పిచ్ టైగర్ బ్లాక్ సై. ఉంటుంది. ఇంకోటి టైగర్. దీని గురించి చెప్పండి. ఆబ్సిడియన్ అనేది కంప్లీట్ ప్రొటెక్షన్ ఆబ్సిడియన్ ఈజ్ ఫర్ సెల్ఫ్ కంట్రోల్. ఇది అండ్ ప్రొటెక్షన్. కిడ్స్ కి సెల్ఫ్ కంట్రోల్, గ్రౌండింగ్, ప్రొటెక్షన్. ఇంకోటి ఏంటి అంటే Strong. ఎప్పుడైనా సరే ఈ ప్రొటెక్షన్ కిట్ ఉంది అంటే, ఇప్పుడు ఇంటికి నిమ్మకాయలు కడతాం కదా, అలాగా కిట్ కూడా కట్టుకోవచ్చు వైట్ క్లాత్ లో పెట్టి, ఈ ఆబ్సిడియన్ తో పాటు ఇంటికి ప్రొటెక్షన్. డోర్ లోపల పెట్టుకోవచ్చు కదా, ఎంట్రన్స్ డోర్ లోపల కాదు, బయట పెట్టచ్చు, లోపల కూడా పెట్టుకోవచ్చు కదా. ఓకే, పెట్టుకోవచ్చు. సో లేదు మీరు పర్సనల్ యూస్ కి ట్రావెల్ తీసుకుంటే అది చేసేటప్పుడు వేరు. కూడా తీసుకుని వెళ్ళొచ్చండి. ట్రావెల్ traveling కూడా. చేసేటప్పుడు తీసుకెళ్ళచ్చు. ప్రొటెక్షన్ కిట్ ఈస్ అమేజింగ్. నౌ యూఆర్ హ్యాపీ. మీరు ఎనర్జైజ్ చేసి ఇచ్చారు. ఇవన్నీ మాకు ఎక్కడ దొరుకుతాయి బయట. థర్డ్ వన్ ఈస్ టైగర్ సై. టైగర్ సై ఇలా ఉంటుంది. అవునవును. దిస్ ఈస్ ఫర్ కరేజ్, లక్ కోసం ఇది. ఇంకొకటి దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఫియర్ కానీ లేదంటే మనకి ఎవరి మీదైనా జలసి ఇటువంటి ఈ ట్రేట్స్ కూడా ఇవి క్లియర్ చేస్తుంది. సార్ అది కిడ్స్ లో కాకుండా విడివిడిగా సెపరేట్ గా ప్రొవైడ్ చేయగలరా సార్? దేనికి సెపరేట్ గా అయినా Obsidian-ఆ? తీసుకోవచ్చు, బట్ ఇదేంటంటే మీకు నో టైగర్స్ అని అంటున్నారు. మీకు ఏంటంటే కిట్ గా తీసుకుంటే యాజ్ ఏ హోల్ ఇట్ వర్క్స్. ఓకే సార్. అదే కాంబినేషన్ కి అది ఎనర్జీ కంబైన్ అయితే ఇట్స్ లైక్ బుల్లెట్. ఓకే. మీరు ఎక్కడ దొరికినా And- తీసుకోవచ్చండి. ఇది మా దగ్గరే తీసుకోవాలి అని కూడా చెప్పట్లేదు మేము. ఎక్కడైనా తీసుకోవచ్చు. బట్ యు నీడ్ టు నో హౌ టు ఎనర్జైజ్, అంతే. అమ్మా ఫోర్త్ వన్ సెలెనైట్, ఇందాక చెప్పుకున్నది. చెప్పండి. కర్మ కిట్ తీసుకోనా లేకపోతే చక్రాస్ కిట్ తీసుకోవాలి? నేను మీరు ఎవరండి? విజయ గారా? చక్ర కిట్టే తీసుకోండమ్మా. చాలా మీకు జాస్పర్ కావాలి, మీకు కార్నీలియన్ కావాలి, మీరు చక్ర కిట్టే తీసుకోండమ్మా.
దిస్ ఈజ్ అబౌట్ ప్రొటెక్షన్ కిట్. ఇది కింద పెట్టుకోవచ్చు అంటారా? ఇది మీ దగ్గర ఉంచుకోవాలి. జస్ట్ దగ్గర ఉంచుకోండి. White cloth- ట్రావెలింగ్ కి కానీ వైట్ క్లాత్ లో కట్టి ఉంచాలా? అది వైట్ క్లాత్ లో కట్టి ఇంటికి వెళ్ళడం తీసుకోండి, లోపలికి ఓకే. గుమ్మం పైన కావాలండి. దగ్గర అంటే దేంట్లో దాన్ని లేదండి, దగ్గర అంటే మీరు వైట్ క్లాత్ లో కట్ అయినా, ఇప్పుడు క్లాత్ పౌచెస్ వస్తాయి మీ ఓకే. దగ్గర, ఇవి ఉన్నాయి కదా, మీరు మొన్న కొనుక్కున్నారు కదా సాల్ట్స్. పోట్లీలు, ఇదొకటి. పోట్లీలు. యా, అదిగో ఇది ఈ ఇచ్చాం పద్మాకర్ కదా, గారు ఈ ఎల్లో చూపిస్తున్నారు. కలర్ ఇచ్చాం ఆ, కదా అందరికి, అందులో పెట్టుకోండి బయటకు వెళ్ళేటప్పుడు. ఓకే. ఉమ్. మేము మొన్న కిట్ లో ఎల్లో కలర్ పొట్లీలో కొంచెం సాల్ట్ ఇచ్చారు కదా మ్యామ్, అది దాన్ని యూస్ చెప్పాం కదా, అది అందరూ మీరు స్నానం చేయాలి లేదా చేశాం. ఇంట్లో కార్నర్స్ లో జల్లుకోవాలి. అది క్లెన్సింగ్ సాల్ట్ అన్నమాట. క్రిస్టల్స్ క్లియర్ చేసుకోవడానికి కూడా, క్లీన్ చేసుకోవడానికి చెప్తానండి కూడా అది యూజ్ శాంచక్ర చేస్తారు. అది పెండులం గురించి. అది ఎలాగనేది చెప్తాం. ఉమ్. సో దట్ ఈస్ అబౌట్ ప్రొటెక్షన్ కిట్. అండ్ హీలింగ్ కిట్ ఎవరు తీసుకున్నారు? మీరు కాదండి, ఇంకెవరు తీసుకున్నారు? ఇంకెవరు తీసుకున్నారు? హీలింగ్ కిట్ ఎవరో కూడా తీసుకున్నారు. శ్రీదేవి గారు వచ్చేయండి. అవును. యాడ్ టు స్పాట్ లైట్. చెప్పండి శ్రీదేవి గారు. అది ఎలా Rose వాడాలో quartz. చెప్పండి. రోజ్ క్వార్ట్స్ హీలింగ్ కిట్ ఎందుకు అందులో అంటే మీ ఎనర్జీ సెంటర్, అంటే ఎస్పెషల్లీ మీ హార్ట్ సెంటర్ ని కరెక్ట్ చేయడానికి, ఉమ్. మీకు అన్వాంటెడ్ ఎనర్జీసే కాకుండా అన్వాంటెడ్ ఇమోషన్స్ మీద వర్క్ చేయడానికి. అంటే ఏంటి, ఇది అన్వాంటెడ్ ఎమోషన్స్ ని అబ్జార్బ్ చేసుకుంటుంది, లేదా అలాంటి ఎమోషన్స్ బయట వాళ్ళ నుంచి మీ దగ్గరికి రాకుండా చూసుకుంటుంది. ఇది ఫ్రెండ్షిప్ క్రిస్టల్ అని కూడా అంటారండి. ఫ్రెండ్షిప్, ఫర్గివ్నెస్ కి, లవ్, రోజ్ క్వార్ట్జ్. సెకండ్ అంటే వన్ ఇది ఎమెథిస్ట్. బాండ్స్ ని కరెక్ట్ చేస్తుంది, రిలేషన్షిప్స్ ని కూడా మెరుగుపరుస్తుంది. అంటే అదేదో చేస్తుందని కాదు, అన్వాంటెడ్ ఎనర్జీస్ ని అబ్జర్వ్ చేస్తుంది. వాడే విధానం అండి, ఎలా వాడాలి చెప్తారు. చెప్తామండి. సెకండ్ ఎమెథిస్ట్ ఇందులో, ఈ కిట్ లో. ఫస్ట్ రోజ్ క్వార్ట్జ్, సెకండ్ వన్ ఎమెథిస్ట్, ఇందా చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ క్లియర్ క్వార్ట్జ్. ఈ మూడు హీలింగ్ కిట్ లో. ఇది మీరు ఫ్రీ టైంలో ఉన్నప్పుడు మీరు ఇలాగా చేతిలో పెట్టుకుని మెడిటేట్ చేసుకోవచ్చు, లేదా హార్ట్ సెంటర్ దగ్గర ఇలాగా పెట్టుకుని. హీలింగ్ ఎక్కువగా హార్ట్ నుండి అవుతూ ఉంటుంది కాబట్టి హార్ట్ దగ్గర ఇలాగా పెట్టుకుని మెడిటేట్ చేసుకోవచ్చు. ఆర్ అండర్ యువర్ బెడ్. అంటే సార్ అది 15 minutes మీరు అన్నట్టు ఏదైనా కూడా వీటిల్లో మనం పెట్టుకొని, డూ యూ చాంట్ ఆర్ మెడిటేట్ అంటే వాట్ డూ యూ అంటే లేదండి, మీకు రేకీలో ఏం చెప్పాము, 24 points చెప్పినప్పుడు ఓకే. లెట్ యూనివర్సల్ ఎనర్జీ హీల్ యూ. మీకు హీల్ అంతే. వాట్ నీడ్స్ టు బి హీల్డ్. వాట్ నీడ్స్ టు బి హీల్డ్. ఓకే. అది అలాగా ఇంటెన్షన్ పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే మీరు అనుకున్న దానికంటే కూడా బాగా హీల్ అవుతారు. దట్స్ ద వే. ఓకే. అండ్ ఫోకస్ అండ్ మెమరీ కిడ్స్, ఇది ఎవరు తీసుకున్నారు? కిడ్స్. ఫోకస్ అండ్ మెమరీ కిడ్స్. ఎవరో తీసుకున్నారండి. అనుజలక్ష్మి గారి దాంట్లోనే పోయి ఉంటుంది. ఏంటి అనుజలక్ష్మి గారు? లేదు, అనుజలక్ష్మి గారికి. అవును. సో ఇందులో శ్రీకాంత్, ఇది ఫస్ట్ హీలింగ్ కిట్ కదా, ఇది హీలింగ్ హీలింగ్ కిట్ కిట్ కదా. అయిపోయింది. హీలింగ్ కిట్.
రోజ్ క్వార్ట్జ్, quartz, amethyst, amethyst, clear clear quartz. quartz. Yes, I yes. too have that. Oh, Those are my fathers. and focus on memory kids లో first one black tourmaline, second amethyst, దాన్ని పట్టుకుంటే third one green aventurine, next tiger's eye and fluorite. ఇవన్నీ ఇంతకుముందు వచ్చిన కిట్స్ లో ఉన్నవి. సో దీస్ 5 crystals. ఇది ఫోకస్ మెమరీ, ఇందులోనే ఉంది కదా, కిట్ నేమ్ లోనే ఉంది కదా, ఫోకస్ మెమరీ, కామ్నెస్ అండ్ కాన్ఫిడెన్స్. రీడింగ్ టేబుల్ మీద ఒక కార్నర్ లో ప్లేస్ చేయటం, పిల్లలు చదువుకునేది. కానీ ఇది కిడ్స్ కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. యూజ్ ఓన్లీ అండర్ అడల్ట్ సూపర్విజన్. దిస్ కిట్ హ్యాస్ టు బి యూజ్డ్ ఓన్లీ అండర్ అడల్ట్ సూపర్విజన్. మ్యూట్ లో ఉన్నావు శైలు. ఇంకొకటి చాలా ఎక్సైట్మెంట్ తో పిల్లలు ఏం చేస్తారంటే తీసుకెళ్లి వాళ్ళ ఫ్రెండ్స్ కి చూపిస్తారు, జేబులో పెట్టుకుని. చూపిస్తారు. అది ఎంకరేజ్ చేయొద్దు. ఓకే. సో దీస్ ఆర్ సార్ ఇది ఫోకస్ అండ్ స్టెబిలిటీ కిట్ ఈ రోజు పెట్టేయమంటారా సార్ శ్రీకాంత్ సార్? పెట్టండి. నాకు పింక్ చేయండి, నాకు పింక్ చేయండి. ఓకే ఓకే సార్. మీకు ఏ కిట్ కావాలి అనేది నేమ్ కాదు పింక్ కాదు చేయండి. కాదు ఆవిడ అడిగింది ఏంటంటే ఈ రోజు బెడ్ పక్కన పెట్టేయమంటారా అని అడుగుతున్నారు. అంతేనా? పెట్టేయచ్చా అని అడుగుతున్నాను సార్. ఆ, అంతే అంతే పెట్టేయండి. మేడం, ఎగ్జాక్ట్లీ. పెట్టుకోండి పెట్టుకోండి. యా, పెట్టండి. ఓకే. దోస్ ఆర్ ఆల్రెడీ ఎనర్జైజ్డ్. సో మీరు పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ కిట్ ఏంటండి? అన్నీ అయిపోయినాయి. అన్న అంటే అయిపోయా? అయిపోయినాయి. వెరీ గుడ్, యా, వెరీ హ్యాపీ. ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నెక్స్ట్ ఇంకెవరికైనా కిట్స్ కావాలి? Salt. 7 చక్ర పెండ్యులం చెప్తాను, ఇది- సాల్ట్స్ చెప్తాను. 7 చక్ర పెండ్యులం ని వాడాలి అనుకున్న వాళ్ళు, అంటే ఏంటి ఇది, ఎందుకు, ఇదిగో ఇది 7 చక్ర పెండ్యులం. Yes. ఓకే, ఇది ఈ పెండ్యులం ని ఎలా వాడతాము అంటే మొన్న మనం క్లాస్ లో నేర్చుకున్నట్టు ఎస్ నో ఆన్సర్ కి మాత్రమే వాడతాము. 99% మన కోసం వాడాలి. కుదరనప్పుడు అది ఎమితీస్ట్. ఇదిగో ఇక్కడ కూడా ఉంది. నార్మల్ 7 చక్ర. ఓకే, సో ఇవి మనము ఇలాగ ఎస్ నో ఆన్సర్ 99% మన సబ్ కాన్షియస్ తోటి అలైన్ అని ఉంటుంది కాబట్టి మనకి వాడాలి. హీలర్స్ అయితే పక్క వాళ్ళకు కూడా వాడతారు. ఓకే, అదొక పద్ధతి, ఇదొక పద్ధతి. ఓకే, ఇది ఎలా వాడతాము అనేది నేను మళ్ళీ ఇంకోసారి టూకీగా చెప్తాను. ఎప్పుడైనా సరే దీన్ని న్యూట్రల్ స్టేట్ లోకి తీసుకురావాలి అంటే ఐ రిలీజ్ ఆల్ ది ఎనర్జీస్ దట్ ఆర్ అటాచ్డ్ టు దిస్ పెండ్యులం చెప్పేసుకుంటాం కదా, మొన్న మీకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ సేమ్ డిటో. సో ఈ పెండ్యులం కి ఉన్న ఎనర్జీస్ అన్నింటినీ నేను న్యూట్రల్ స్టేట్ లోకి తీసుకొస్తున్నాను. ఆ తర్వాత ఇలాగా చేతి కింద పెట్టుకొని ఈ పెండ్యులం ని నా స్పిరిట్ గైడ్స్ ఎనర్జీ తోటి, నా ఎనర్జీ తోటి మాత్రమే అట్యూన్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు కదలకుండా ఉంది. నా పేరు శైలజ, అవునా కాదా? అవును. చూసారు ఎలా తిరుగుతుందో. నా పేరు పర్ణిక, అడ్డంగా తిరుగుతోంది. సో ఇలాగా కట్ 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 కట్. సో ఇలాగా మనము మనకి ఎస్ నో ఆన్సర్ కోసము ఇలాంటి ఈ పెండ్యులం ని వాడుతూ ఉంటాం. మన హెల్త్ ఇష్యూస్ కి కావచ్చు. ఓకే, ఈ పెండ్యులం ని ఏంటంటే డెఫినెటివ్ టైం, నాకు ఇది అవుతుందా అవ్వదా అనేదానికంటే అది అంటే ఏంటి స్పెసిఫిక్ గా నాకు మేబీ 1 week లో నా కాళ్ళ నొప్పులు తగ్గుతాయా, అలా టైం ఫ్రేమ్ స్పెసిఫిక్ క్వశ్చన్స్ అడగాలి దీన్ని. ఓకే, ఇలా అడిగినప్పుడు ఇది కరెక్ట్ ఆన్సర్స్ ఇస్తుంది. వెరీ ఇంపార్టెంట్, దీన్ని పట్టుకొని మెడిటేట్ కూడా చేసుకోవచ్చు. ఇది క్రిస్టలే కదా, దీన్ని పట్టుకొని మెడిటేట్ చేసుకోవచ్చు. దేవి గారు అదే చేస్తున్నారు.
She's chanting Shiva name on that crystal, and that crystal is attuned to Shiva's energy, and it is giving answers. సో అలా అట్యూన్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీరు మన కోసం మనం అడగలేము, అన్ని చిన్నగా చెత్తగా కనిపిస్తాయి. ఇదా నేను అడుగుతున్నాను అనే ఫీలింగ్ కూడా వస్తుంది. ఓకే, అప్పుడు ఇది లోక కళ్యాణం కోసము అలాంటివి మీ అంతట మీకే లోపల నుంచి చేంజెస్ అనేవి వస్తాయి అన్నమాట. సో దట్ ఈస్ అబౌట్ పెండ్యులం. ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎవరికైనా ఇంకేమైనా క్రిస్టల్స్ కావాలి అంటే ఓం వాణి పద్మేహం గురించి అడిగారు. ఎలా ఉందమ్మా ఇది క్రిస్టల్? క్రిస్టలేనా? లేదండి, ఓం వాణి పద్మేహం బ్రేస్లెట్ ఇది. మీకు గుర్తుంటే నేను ఒకసారి ఓం వాణి పద్మేహం మెడిటేషన్ చేయించాను. గుర్తుంది. ఓకే, సో అంటే ఏంటి అంటే ఓం వాణి పద్మేహం అంటే ఇది మనకి కనెక్ట్ టు ది శంబల. సింపుల్. శంబల ఎనర్జీస్ కి కనెక్ట్ అవుతూ, అమ్మవారి ఎనర్జీస్ కి కనెక్ట్ అవుతూ మనము ఈ ఎనర్జీస్ ని మనలో మనం యాక్టివేట్ చేసుకుంటాం. ఎవరి దగ్గరైనా బ్రేస్లెట్స్ ఉన్నాయనుకోండి, దాన్ని ఊరికే అలా వదిలేయొద్దు, వేసేసుకుని వదిలేయొద్దు. ఓకే, ఏం చేయాలి అంటే దాన్ని కుదిరినప్పుడల్లా ఓకే తీసి పట్టుకొని, ఇది నాది ఓం మణి పద్మేహం కదా, నేనేం చేస్తా అంటే ఓం మణి పద్మేహం, ఓం మణి పద్మేహం, మణి పద్మేహం, ఓం మణి పద్మేహం. ఐ యూస్ దిస్ యాజ్ మై జపమాల. ఓకే, దీన్ని నాకు నచ్చిన మంత్రం తోటి ఎనర్జైజ్ చేసుకుంటా, దాన్ని నేను మళ్ళీ వేసేసుకుంటా. అలాగా నాకు నచ్చిన ఎనర్జీ తోటి, నాకు కావాల్సిన ఎనర్జీ తోటి ఎనర్జైజ్ చేసుకుంటా, చేసుకుని నేను మళ్ళీ వేసేసుకుంటా. సో దట్ ఈస్ మై వే. అలాగే మీరు జపమాలగా కూడా వాడచ్చు. ఇందాక జిఆర్కే గారు చూపించారు. ఓకే, ధన్ బ్రేస్లెట్ అంటారు దాన్ని. ఓకే, ఆర్ అబండెన్స్ బ్రేస్లెట్. ఇప్పుడు మీ దగ్గర అబండెన్స్ కిట్ ఉంది కదా, ఆయన అబండెన్స్ బ్రేస్లెట్ వేసుకున్నారు. సో అది కూడా అంతే. మనం ఏమనుకున్నాము, హ్రీం శ్రీం క్లీమ ఐం హ్రీం శ్రీం లక్ష్మీదేవి నమః అని చెప్పి చాంట్ చేసుకున్నాం, గుర్తుందా? సేమ్ మంత్రతోటి జిఆర్కే గారు మీరు దాన్ని చాంట్ చేయండి, దాన్ని పట్టుకొని చాంట్ చేయండి. చాంట్ చేస్తే ఆ ఎనర్జీస్ దానిలోకి వస్తాయి. అప్పుడు ఇట్ వర్క్స్ ఈవెన్ బెటర్. ఓకే, అదొకటి. ఇంకొకటి అండ్ ఇంకొక డౌట్ ఏంటంటే చాలా మందికి ఇది రైట్ హ్యాండ్ కి వేసుకోవాలా, లెఫ్ట్ హ్యాండ్ కి వేసుకోవాలా బ్రేస్లెట్ అనేది చాలా మందికి డౌట్ ఉంది. మెయిన్ థింగ్ ఏంటంటే ఇలాంటి బ్రేస్లెట్స్ ఏవైనా సరే మీరు లెఫ్ట్ హ్యాండ్ కి వేసుకుంటే రిసీవింగ్, రైట్ హ్యాండ్ కి వేసుకుంటే గివింగ్. ఇప్పుడు నేను వేసుకున్నది ప్రణైట్ క్రిస్టల్ బ్రేస్లెట్ అంటారు. ఇది హీలర్స్ బ్రేస్లెట్ అంటారు. హీల్ ద హీలర్ బ్రేస్లెట్ అంటే నేను ఇది లెఫ్ట్ హ్యాండ్ కి వేసుకున్నా అంటే నేను హీలింగ్ తీసుకుంటా, రైట్ హ్యాండ్ కి వేసుకున్నా అంటే నేను హీల్ చేయడానికి. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఓకే, సో అలాగా మీరు తీసుకునే పొజిషన్ లో ఉన్నప్పుడు లెఫ్ట్ కి వేసుకోండి. నేను ఎప్పుడు లెఫ్ట్ కే వేసుకుంటా, మోస్ట్లీ లెఫ్ట్ కే. ఇచ్చే పొజిషన్ లో ఉన్నప్పుడు రైట్ కి వేసుకుంటా. సో అది మీ బ్రేస్లెట్స్. ఎప్పుడైనా సరే మీరు క్రిస్టల్స్ ని కూడా ఎప్పుడైనా మెడిటేట్ చేసేటప్పుడు లెఫ్ట్ హ్యాండ్ లో పెట్టుకుని రైట్ హ్యాండ్ తో క్లోజ్ చేసి మెడిటేట్ చేసుకో. ఇలా ఓకే, ఎక్కువ ఉన్నాయి అనుకోండి, మీకు చక్ర అంటే ఎక్కువ ఉంటాయి. సో ఇలా ఓకే. సో ఇది క్రిస్టల్స్ గురించి. నా ఇప్పుడు క్లెన్సింగ్ క్రిస్టల్ క్లెన్సింగ్ ఎలా చేస్తారు శ్రీకాంత్ చెప్పు. క్రిస్టల్ క్లెన్సింగ్ ఎప్పుడు కూడా మీరు ఫస్ట్ క్లెన్సింగ్ దెన్ ఎనర్జైజింగ్. ఫస్ట్ క్లెన్సింగ్ ఎలా చేస్తారు? ఇందాక చెప్పారు కదా మ్యామ్, గాజు బౌల్లో మీరు క్రిస్టల్స్ ప్లేస్ చేసి క్లెన్జింగ్ సాల్ట్ స్ప్రింకిల్ చేయండి దాని మీద. దాన్ని ఒక నైట్ వదిలేయండి. ఓవర్ నైట్ వదిలేసి దాన్ని ఎనర్జైజ్ చేయడానికి జస్ట్ మీరు నార్మల్ క్లాత్ తో తుడవండి అంతే. ఇంకా దాన్ని నీళ్లతో కడగద్దు. కొన్ని క్రిస్టల్స్ కడగకూడదు. నీళ్ళతో కడిగితే ఎప్పుడు వాటర్ లో పెట్టకూడదు.
పెట్టకూడదు. దీన్ని salt తో తుడుస్తాను నేను ఇలాగా, లేదా salt లో ముంచి పెడతాను, క్లెన్సింగ్ లో. సో ఇట్ ఈస్ అప్ టు యూ. ఇలాగా గాజు బౌల్లో పెట్టి సాల్ట్ స్ప్రింకిల్ చేసుకుంటాం దాని మీద, ఒక 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 చెంచాడు చక్కగా, 1.5 చెంచా. Can we dip this into salt? ఎక్కువ అవసరం లేదు, మొత్తం మునిగిపోయేలాగా ఏమి వేయాల్సిన అవసరం లేదు. స్ప్రింకిల్ చేయండి సరిపోతుంది. అంటే ఎవ్రీ 15 దెన్ How many days? మీరు వాడే వాడకాన్ని బట్టి, మీరు ఎక్కువ వాడట్లేదు, క్రిస్టల్స్ ని మీ దగ్గరే ఉంచుకున్నారు అనుకున్నా ఎవ్రీ 15 days, అంటే ఎవ్రీ పౌర్ణమి అయితే తప్పనిసరిగా చేయండి. పౌర్ణమికి ముందు రోజు క్లెన్సింగ్ చేయండి, పౌర్ణమి రోజు ఎనర్జైజ్ చేసుకోవచ్చు. Yeah. ఓకే, అమావాస్య రోజు ఏమీ చేయకండి, మెడిటేట్ మాత్రం చేయండి వాటిని పట్టుకొని. ఎనర్జైజ్ చేయడానికి మీరు ఈ సెలెనైట్ బాక్స్ యూస్ చేసుకోవచ్చు, మీ క్రిస్టల్స్ ఇందులో ప్లేస్ చేసుకుని. ఓకే, లేదు నా దగ్గర సెలినైట్ బాక్స్ లేదు, అప్పుడేం చేయాలి? సెలినైట్ ప్లేట్స్ దొరుకుతాయి, చిన్న చిన్న రౌండ్ ప్లేట్స్, వాటి మీద అయినా పెట్టొచ్చు. లేదు, అది కూడా లేదు, దట్స్ ఓకే. గాజు బౌల్స్ ఉంటాయి కదా, ఎప్పుడు ప్లాస్టిక్ లో పెట్టొద్దు, గాజు బౌల్స్ ఉంటాయి కదా అందులో పెట్టండి. ఓకే, సాల్ట్ తీసేసి గాజు బౌల్ ని క్లీన్ చేసి శుభ్రంగా కడిగి అందులో పెట్టి అప్పుడు దాన్ని మూన్ లైట్ లో పెట్టండి. మూన్ లైట్, ఓకే. అంటే కొంతమంది చెప్తూ ఉంటారు సన్ లైట్ లో కూడా పెట్టొచ్చు అని. హార్ష్ సన్ లైట్ లో పెట్టడం వల్ల క్రిస్టల్స్ పాడైపోతాయి, బ్రేక్ వస్తుంది. సో డు నాట్ యూస్ దట్ కైండ్ ఆఫ్ క్లెన్జింగ్, మూన్ లైటే యూస్ చేయండి. ఇప్పుడు ఏంటంటే కొన్ని క్రిస్టల్స్ ఉంటాయి సన్ ఎనర్జీ ఎక్కువ కావాలి. ఓకే, సన్ ఎనర్జీ కావాల్సిన క్రిస్టల్స్ ని డే టైంలో షేడ్ లో పెట్టుకోవచ్చు, సన్ లో పెట్టకుండా. ఓకే, పౌర్ణమి ఉందనుకోండి, పౌర్ణమిని మీరు శుభ్రంగా వాడుకోవచ్చు. రాత్రంతా పెట్టారనుకోండి చాలు. మీ దగ్గర ఏవి సన్ ఎనర్జీ కావాల్సిన క్రిస్టల్స్ ఎవరి దగ్గర ఏవి ఎక్కువగా లేవు, దట్స్ ఓకే. అన్నిటినీ మూన్ లైట్ లో పెట్టుకోండి. ఒకసారి చెప్పరా, నాకు డిస్టర్బెన్స్ వచ్చింది. మూన్ లైట్ లో ఎలా పెట్టాలో ఒకసారి చెప్పండి. అయితే సెలినైట్ బౌల్లో లేదా సెలినైట్ ప్లేట్ మీద, అది లేదా గాజు బౌల్లో పెట్టి దాన్ని మూన్ లైట్ లో వదిలేయండి రాత్రంతా. ఓపెన్ గా మూతలు పెట్టద్దు. ఓకే, ఒకవేళ ఫారెన్ లో ఉంటే ఎలా మరి? ఫారెన్ లో ఉంటే ఫారెన్ లో కూడా మూన్ వస్తుందిగా. మూన్ వస్తుంది కదండి. ఓపెన్ గా ఎలా మంచు అది పడుతుంది? అంటే బయట కూర్చోవడం గురించి లోపలికి పెట్టండి, కొంచెం కిటికీ లోపలికి పెట్టండి. ఆహా, మూన్ లైట్ పడేలాగా చూసుకోవాలా? అంతే అంతే. మూన్ లైట్ పడేలాగా చూసుకోండి, పడట్లేదు అనుకోండి డోంట్ వరీ. ఓపెన్ చేసి పెట్టాలా, మూతలు తీసేసి? ఓపెన్ చేసి పెట్టండి. ఓపెన్ చేసి క్లెన్సింగ్ వాటర్ కాఫీ పొడి ఏదో అంటారు కదా, ఏమొద్దా? ఎలా క్లీన్ చేయాలి? వాటర్ లో పెట్టద్దు, గాజు బౌల్లో పెట్టి ముందు రోజు, పౌర్ణమికి ముందు రోజు క్లెన్సింగ్ సాల్ట్ జల్లండి. అంతేనా? వాటర్ లో పెట్టకూడదు అసలు? నార్మల్ సాల్ట్ వాడొచ్చండి క్లెన్సింగ్? వాడండి, నో ప్రాబ్లం. ఊరికే ఉప్పు చల్లడమేనా, అంతేనా? నార్మల్ సాల్ట్ వాడితే కళ్ళు ఉప్పు పూర్తిగా ములిగేలా పెట్టండి, మళ్ళీ ఆ ఉప్పు వాడకండి. క్లెన్సింగ్ సాల్ట్ వాడితే క్విక్ గా క్లెన్స్ అయిపోతాయి అంతే. మేము ఈ 2 పనులు ఒకసారి, అంటే ముందు రోజు క్లెన్స్ చేసేసి అదే రోజు పౌర్ణమి వచ్చేలా చూసుకొని ఆ రోజు ఎనర్జైజ్ చేస్తే సరిపోతుంది కదా. తెలివైన వాళ్ళు శశి. కాదు మేడం, అంటే 2 సార్లు చేయకుండా. అంటే సాల్ట్ లో ఒక 4 hours అయినా ఉంచండి. ఓకే సార్. ఓకే, ఆ క్లెన్జింగ్ అయిపోయిన తర్వాత ఎనర్జైజింగ్ వచ్చేసి ఓవర్ నైట్ పెట్టండి మూన్ లైట్ లో. అంటే పౌర్ణమి, మూన్ లైట్ లో పౌర్ణమి రోజున.
Yeah. డామా మీద పెట్టే వదిలేకండి. అదే అదే అండ్ చేస్తాను. సేజ్ ఒకటి చెప్పాలి సేజ్. సేజ్ ఉంది కదా, ఎవరు సేజ్ తీసుకున్నారు? అనుజ గారిని స్పాట్ లైట్ పెట్టి మంచి పని చేశారు. ఓకే, ఇప్పుడు క్లెన్సింగ్ సాల్ట్ తోనే కాదు సేజ్ తో కూడా చేసుకోవచ్చు. ఎవ్రీ నవ్ అండ్ దెన్ మీకు క్రిస్టల్స్, మీకు హెవీ ఇష్యూస్ ఉన్నాయనుకుందాం. సపోజ్ స్పిరిట్ అటాచ్మెంట్స్ తోటి సఫర్ అవుతారు, వాళ్ళు ప్రొటెక్షన్ కిట్స్ వాడతారు కదా. సో అలాంటి వాళ్ళు రోజు రోజు క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది, బెస్ట్ థింగ్. అలాంటప్పుడు రోజు రోజు సాల్ట్ తో చేయలేం కదా. అగరబత్తి కానీ, ధూపం కానీ, సేజ్ కానీ కాల్చి వాటిల్ని క్రిస్టల్స్ ని ఇలా బౌల్లో పెట్టి దాని చుట్టూ తిప్పడం, కింద నుంచి ఇవ్వడం, ఆ పొగ అనేది చాలా మంచిది. ఓకే, అది చాలా ఫాస్ట్ గా క్లియర్ చేస్తుంది. నేను ఎవ్రీ 2-3 days చేసుకుంటాను అది, ఎందుకంటే ఐ యూస్ దెమ్ ఫర్ మై హీలింగ్స్ కాబట్టి నేను 2-3 days వాడుతూ ఉంటాను. ఇంట్లో కూడా అన్ని గదుల్లో తిప్పొచ్చు కదండి అది. శుభ్రంగా తిప్పొచ్చు. ఇప్పుడు ఇంత ఉంది కదా, ఇంత అయింది అనుకోండి, వదిలేయండి. నెక్స్ట్ డేకి ఇంకొంచెం వాడండి, నో ప్రాబ్లం. అలా కూడా వాడుకోవచ్చు. అది 15 days ఒకసారి చేసుకోవచ్చు. అది కూడా 15 days ఒకసారి చేసుకోవచ్చు. ఓకే, దట్ ఈస్ ఆల్ అబౌట్ క్రిస్టల్స్. నేను ఇంకా క్రిస్టల్స్ ఆపనా? ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? చెప్పండి అనుజ గారు. మీరు అన్నారు నన్ను ఇవి రెండు వాడితే సరిపోతుందా, ఇది పక్కన పెట్టమంటారా? మీరు ఉంచండి, నేను టైం చెప్తాను మీకు, ఏ టైంలో ఏది వాడాలో చెప్తాను. ప్రస్తుతానికైతే మీరు ఆ రెండే వాడండి. ఓకే 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 అమ్మా. ఇవి మిక్స్ అయిపోయినా పర్వాలేదు కదా. ఇప్పుడు ఒక దాంట్లో రెండు ఇప్పుడు నాకు దీంట్లో ఇవి రెండు మిక్స్ కావేమో అనేది ఉంటుంది. పర్వాలేదండి, నో ప్రాబ్లం. మీరే కదా వాడేది. నేనే వాడతాను. నో ప్రాబ్లం. మీకు ఏ కిట్ ఏదో తెలుసు కదా. తెలుసు. దట్స్ ఇట్ దెన్. ఓకే, ఇంకేమీ డౌట్స్ లేవంటే నేను క్రిస్టల్స్ ఆపేసి సాల్ట్స్ లోకి వెళ్దాం. సాల్ట్స్ ఎవరికైనా డౌట్స్ ఉంటే ఓకే.